వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం చిన్నదానా చిన్నదానా నీకోసం. Namaskaram and welcome to Physicam Orthofit Oil and Capsule Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, co-presented by Real Fruit Power Juice. Zabardast ante Zabardast judges, so let's invite them. Please welcome the one and only laughing star, Tower Star Nag Babu garu. Vidu aradugula bullettu Vidu dhairyam visirina rockettu Please welcome the evergreen Roja garu. బంగారం ఇచ్చుకో సింగారం రచిపోని చాపంటే పిచ్చకిస్తా యవారం సయ్యరో సయ్యారం సిద్ధమే వయ్యారం అటకోనట్టు నగరే పెద్దమో తమారా అరకళ్ళల్లో నా తీపి కారం కొట్టే ఆకారం నా ముందే ఉంటే యాడో ఎందుకు ఈడే జాగారం నువ్వెట్టా కంటే అట్టే చెయ్యి చిట్టా పట్టాలేసేసి నిట్టరమని హద్దులు తట్టి పెట్టే పందేరా ఓ గ్రీకు వీరుడా నా రాకుమారుడా నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చి పడుచు పాపడా ఓసిన బంగారం ఇచ్చుకో సింగారం రచిపోని చాపంటే పిచ్చకిస్తా యవారం. ఈ రోజు మన జబర్దస్త్ లో జడ్జెస్ తో పాటు స్పెషల్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. టూ బిగీస్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఆనంది ఆర్ట్స్ అండ్ ఉషా కిరణ్ ఫిల్మ్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బీర్వా. ప్లీజ్ వెల్కమ్ ద కాస్ట్ ఆఫ్ బీర్వా. చిన్నదనా చిన్నదనా చిట్టినడం ఉన్నదనా తుంటరడా తుంటరడా తిన్న గుండని తుంటరడా చిన్ని గుండె కొల్లగొట్టి ఎల్లమకే చిన్నదనా ఉంగరంలా వెంటబడి తిరగ మాకు తింగరడా కత్తిలాంటి నడుము ఉంది చెయ్యి వేస్తే చెంపదెబ్బా చూస్తే మస్తుగుంది చాలిరబా. వెల్కమ్ సందీప్, వెల్కమ్ సురభి అండ్ కంగ్రాచులేషన్స్. సినిమా రిలీజ్ అయ్యే ముందు మీరు ఎక్స్ట్రా జబర్దస్త్ లో వచ్చారు అండ్ టుడే ఆఫ్టర్ ద మూవీ ద సక్సెస్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ మీరు జబర్దస్త్ కి వచ్చారు. హౌ డస్ ఇట్ ఫీల్ సందీప్? ఇట్ ఆబ్వియస్లీ ఫీల్స్ గ్రేట్. సినిమా బాగుంది, 10 మందికి నచ్చింది అనడం కోసం సినిమా తీస్తాం. అది అనుకున్నట్టే జరిగింది కాబట్టి జనాలకి అందరికీ నచ్చింది కాబట్టి ఆల్ ఐ కెన్ సే ఇస్ థ్యాంక్ యూ ఆల్. సురభి, యువర్ ఫీలింగ్స్? మీ అందరికీ నమస్కారం. నేను సురభి and I feel really happy for the response from the audience, and I think I want to watch the movie with you all again in the nearest theaters. Thank you. జనాలైతే మీ కెమిస్ట్రీ గురించి చాలా మాట్లాడుతున్నారు. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సందీప్? Well, it's been an amazing experience working with the entire star cast, and I feel really blessed, that I got to share screen space with such fabulous actors, such talented actors. Sandeep, fabulous actor. So I think I'm very happy, and I'm looking forward working more in the Telugu industry and with Sandeep. సో మీరు సురభి గురించి చెప్పండి. షీఈ్ అ ప్రెటీ లేడీ అండ్ తనతో వర్క్ చేయడం చాలా బాగుంది బికాస్ షీఈ్ వెరీ కంఫర్టబుల్ యాక్టర్స్ టు వర్క్ విత్. లైక్ మా డైరెక్టర్ గారు అడిగినా కూడా చెప్తారు షీఈ్ వెరీ నైస్ గర్ల్. ఎప్పుడు హార్డ్ వర్క్ చేసేది, తనకి ఇక్కడ వచ్చినప్పుడు తెలుగు ముక్క కూడా వచ్చేది కాదు. కానీ మా సినిమాకి వచ్చే సెట్లో ఎవ్రీ డైలాగ్ ప్రాంప్ట్ లేకుండానే మాట్లాడింది. సో దట్ ఈస్ బీన్ రియలీ వెల్. అందరికీ నా హృదయపైన ఒక కృతజ్ఞతలండి. మమ్మల్ని నమ్మి థియేటర్కి వచ్చే సినిమాని చూసి నచ్చినందుకు 10 మందికి చెప్పారు. అదే వేళ ఈ సినిమా విజయానికి కారణమైంది. థ్యాంక్ యూ ఆల్. Sandeep, Surabhi, you have to listen. He said same thing about previous film, Venkatadri heroine. He said Sandeep Donga. Already previous heroine గురించి కూడా అలా మాట్లాడాడు. She is very pretty actress అని. So you have to take proper clarification. సార్ అండో అమ్మాయికి వర్కౌట్ అయింది సార్. తను కూడా వర్కౌట్ అయితే చాలా హ్యాపీ. జస్ట్ ఫర్ ఫన్. అయ్యో కానీ నిజంగానే షీఈ్ వెరీ కంఫర్టబుల్ వర్క్ విత్ సార్. డౌట్ ఉంటే మా డైరెక్టర్ని పిలుస్తాం సార్, ఆయన కూడా అదే క్లారిటీ ఇస్తారు. కన్మణి గారు
కంగ్రాచులేషన్ ఆన్ సక్సెస్ ఆఫ్ థ్యాంక్ యూ వీర్వా. థ్యాంక్ యూ అండి. సార్ మీ ఫీలింగ్స్? చాలా హ్యాపీగా ఉందండి. ఏది అనుకుని ఈ సినిమా తీసామో అందరూ థియేటర్లో 2 hours సరదాగా సినిమాని చూసి ఎంజాయ్ చేయాలి. ఎక్కడ స్ట్రెయిన్ ఉండకూడదు. ఎందుకంటే మేము సినిమా చూస్తున్నప్పుడు ఎంత స్ట్రెయిన్ ఫీల్ అయ్యామో మాకు తెలుసు. ఎందుకురా ఈ సినిమాకి వచ్చామని చాలాసారి ఫీల్ అయ్యాం. అలా మన సినిమాలో ఉండకూడదని ఒకే ఒక టార్గెట్ పెట్టుకుని తీసాం. అండ్ ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అన్నప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. మీరేంటి యూఆర్ ఫ్రమ్ తమిళనాడు? బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు సార్, బట్ ఐఎమ్ హియర్ ఫర్ ద పాస్ట్ 9 years. తెలుగు అంత బాగా మాడతాను అందుకనే. 9 years అయింది సార్. వెరీ గుడ్ కన్మణి. ఇంకా విష్ ఈ సినిమా ఇంకా చాలా రోజుల పాటు ఆడాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ రోజా గారు? హీరోయిన్ చూస్తే చాలా ముచ్చటగా ఉంది. పిక్చర్ సూపర్ హిట్ కావాలి, మీకు ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ అ సీట్. Physicam Orthofit Oil and Capsules Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, co-presented by Real Food Power Juice లో ఇప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు సినిమా పిచ్చి ఉన్న ఫ్యామిలీకి ఓ సెలబ్రిటీ దొరికాడు. మరి పాపం ఆ సెలబ్రిటీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ అల్లరి హరీష్ along with his team. హైదరాబాద్లో నెయిల్ ఫ్యాక్టరీ పెట్టడానికి జపాన్ కంపెనీ అంగీకారం. బ్రాండ్ అంబాసిడర్గా ధనాదన్ ధనరాజ్ ఎంపిక. మహేష్ బాబు అబ్బాయితో ఫ్యూచర్లో నటిస్తానంటున్న రోజా గారు. సార్ సార్ హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. బయట బోర్డు చూశాను, టూలెట్ బోర్డు ఉంది కదా. ఇది ఫ్యామిలీ వాళ్ళకి ఇచ్చే ఇల్లు అయ్యా, బ్యాచులర్స్ ఎవరు. సార్ 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 నేను బ్యాచులర్నే కానీ చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్. ఇవ్వము, నేను ఒక్కడే ఉంటాను సార్. మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. అయ్య బాబోయ్ సార్, నేను ఏం చెయ్యను సార్. ఏం చేస్తాను కాదు, ఆడపిల్లల కన్నా ఆడపిల్లలు పెంచిన అన్నయ్యగా బాధ్యత ఉంటుంది కదా, అర్థం చేసుకో. సార్ అలాగా సార్, ప్లీజ్ సార్ ఇల్లు కావాలి సార్ నాకు. కుదరదయ్యా సార్. నేను ఈ మధ్య జబర్దస్త్ లో అల్లరి హరీష్ అని చేరాను సార్. హరీష్ గారు మీరు మీ ఫ్యాన్ సార్? అవునా సార్? అక్కడొక్కలాగా ఇక్కడొక్కలాగా ఎలా ఉన్నారు సార్? అంటే అక్కడ మేకప్ ఎవరు ఇక్కడ వేసుకున్నాను. సార్ 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 రండి సార్. ఇల్లేంటి సార్, అవసరం అయితే మా ఫ్యామిలీ అంతా వెళ్ళి చెత్తకుండి దగ్గర బతికేస్తాం. మీరు మా ఇంట్లో ఉండడం కన్నా అంత గొప్ప విషయం కొట్టలేదు. రండి. ఏంటి మర్యాద జబర్దస్త్ అంటే? ఏం చేస్తాం సార్, ఆ పేరుకున్న క్రేజ్ అలాంటిది సార్. మా ఇంట్లో వాళ్ళని కూడా పరిచయం చేస్తావు, పని అయిపోతుంది. అరే తమ్ముడు సాంబా, సాంబా ఏంటన్నయ్యా? అరే రా. ఈయన ఎవడు? వాడి పరిచయం రీఛార్జ్ కోపం ఏరుకునే వాళ్ళు చెప్పేదవా, ఎవరనుకున్నావురా? జబర్దస్త్లో హరీష్ గారు. హరీష్ గారు? అల్లరి హరీష్? ఎస్. నచ్చానా అన్నా? మా కాలేజ్ అమ్మని టీచ్ చేసేవాడు కదన్నా, వచ్చేసారి చెప్పాను. నేను టీచ్ చేయడం ఏమిటి? అవునన్నా, టీచ్ చేసేవాడా. చూడన్నా, ఎన్నోసార్లు నేను కూడా రెస్పెక్ట్ టీచ్ చేశానన్నా. మనం టీచ్ చేసిన ప్రతిసారి ఆవిడ నవ్వింది తప్ప అడవలేదన్నా. అమ్మాయిలు కామెంట్ చేయి, దానికి ఒక పద్ధతి ఉండాలన్నా. చూడన్నా, ఆడవాళ్ళని గౌరవించాలని దేశం అన్నా మంది. అలాంటి దేశంలో పెట్టి కామెంట్ చేస్తావన్నా తప్పన్నా, వచ్చేసారి చెప్పాయి. నేను కమెంట్ సారీ పళ్ళు కుడుతున్నాడు. ఒక్కడ గుర్తుపెట్టుకో, ఎంత పెద్ద ఉద్యమమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది, ఎంత పెద్ద తుఫాన్ అయినా ఒక చిరుగుతోనే ప్రారంభమవుతుంది. ఈ రోజు నేను కంటెస్టెంట్, కానీ ఏడుకొండల గారు దయ్య తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ దయ్య ఉంటే కొన్ని ఎపిసోడ్ తర్వాత నేను టైం లేటన్నా. అప్పుడు చెప్తారన్నా నీ సంగతి. అమ్మ చూడు, అడ్డంగా పెర్ఫార్మెన్స్ చేస్తా. ఓపిక తక్కువ సార్, నాకు ఓపిక తక్కువ. ఏంటి సార్ ఇడు? అంటే మా తమ్ముడికి కొంచెం జబర్దస్త్ అంటే బాగా పిచ్చిలండి, అలా ప్రవర్తిస్తుంటాడు. అనియా ఏంటిడో చెమట్లు పెట్టించినాడు. ఏనది కానీ హరీష్ గారు అలసిపోయి వెళ్ళి నువ్వు నీళ్ళు తీసుకురా పో. జాగ్రత్త అనియా, అతిథి దేవోభవ అందరు మన గెస్ట్, జాగ్రత్త చూసుకో. నేను టీ తెస్తాను. సార్ ఇంకా నాకు 2 చెల్లెలు ఉన్నారు, వాళ్ళు కూడా పరిచయం చేస్తారు. ఇదేం పెళ్లి కాదండి, ఇల్లు కోసం వచ్చాను. పరిచయాన్ని పెంచుకుందాం. రజనీకాంత్ గారి సినిమా చూడలేదా? పెంచుకుందాం. అమ్మా ముఖి, అన్నయ్య ఈయన మన ఇంట్లో దిగడానికి వచ్చిన గెస్ట్ అమ్మా. నమస్కారం అండి. అబ్బా వా, ఏం మర్యాద, ఏం మర్యాద. ఏం చేస్తారండి? జబర్దస్త్ లో టీం లీడర్ హరీష్ అంట. అప్పుడియా అప్పుడియా తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీం తోం నం చం చం తా ధీం తోం నం నానునే తేడి పందే నినేవు కొండాడి. అయ్యో బాబోయ్ బాబోయ్, చెల్లయ్ నువ్వు వెళ్ళి అన్నయ్యతో పాటు చిన్న చెల్లి ఎవరు లాంఛన తీసుకొచ్చి.
వద్దు ఎందుకు ఇప్పుడు లాంఛనాలు గించడం అవసరం లేదండి. ఏం పర్లేదు సార్, వాళ్ళు చాలా మంచి రోజు. ఇవాళ ఇంట్లో దిగండి. అసలే గురువారం జబర్దస్త్ వచ్చే రోజు. కరెక్టే అండి, కానీ ఇప్పుడు మా చిన్న చెల్లాయిని చూసేసారు అనుకోండి, మనందరం ఫ్యామిలీలో కలిసిపోవచ్చు. అన్నయ్య తెచ్చాను చెల్లిని. సభకు నమస్కారం. అలా ఉందేంటి మర్యాద చిన్నప్పటి నుంచి అలాగే పెంచారు. నా పెంపకం అలాగే ఉంటుంది. చాలా పద్ధతిగా కుటుంబం అండి. అవును, ఎవరండి? కొత్తగా జబర్దస్త్ వచ్చిన టీం లీడర్ హరీష్ అంట. హరీషా? కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నేను తీర్చవచ్చే కాంచన. ఏంటది? అంటే చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న లేరు కదండి, అలా ఆడుకోవడం అలవాటు. అమ్మా హరీష్ ఆడుకో. ఏమండి అమ్మా, అల్లరి హరీష్ గారు. అబ్బా, అలా అల్లరి పారైపోయారండి. అయ్యో, నమస్కారం పెట్టు. నమస్కారం. అరే నాకేమైనా హెల్ప్ చేయండి రా. ఏంట్రా పిచ్చి? ఏంటి పిచ్చి? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను భయ్య. నాగబాబు గారు నవ్వు చూసినంత వరకు జబర్దస్త్ లో వీడు వాడి చెప్పేంత వరకు నాకు కూడా పెద్ద తెలియదు. లైఫ్ లో జబర్దస్త్ చేయాలని గోల్ అంటూ పెట్టుకోండి. చేయాలనిపిస్తే కసిగా చేసేయండి, నవ్వాలనిపిస్తే కసిగా నవ్వేయండి. ఎవడి మాట వినొద్దు, 7 కొంటల మాట అస్సలు వినొద్దు. గుర్తుపెట్టుకో, నీకంటే తోపేవలు లేడు ఇక్కడ. నీ టార్గెట్ రేస్ మీద ఏం పడతా రోజా కొట్టే దిమ్మ దిరిపోవాలి. చల్. థ్యాంక్ యూ సార్, వెళ్ళిపోతాను. అమ్మ బతికించారు సార్. అదేంటి ఏమనుకోకండి సార్, ఇప్పుడే చల్లన్నా చల్లని అన్నాం కానీ అసలు విషయం ఏంటంటే మా అందరం జబర్దస్త్ చూసి పిచ్చి సార్. మీ టీంలో ఒక్క అవకాశం సార్, వద్దు పెర్ఫార్మెన్స్ చూసారు కదా. ఏంటారు? అరే అసలు జబర్దస్త్ జబర్దస్త్ మీకేం తెలుసురా? అది సచ్ ప్రెస్టీజియస్ స్టేజ్. అది మీకేం తెలుసు జబర్దస్త్ గురించి? నాకు తెలుసు, నాకు మాత్రం తెలుసు. విషయం తెలుసా, జబర్దస్త్ అవకాశం కోసం అన్నపూర్ణ స్టూడియోకి వచ్చినప్పుడు 7 గంటల పర్మిషన్ లేదని చెప్పి సెక్యూరిటీ కూడా మేడపెట్టి బయటకు గంటిస్తప్పుడు కూడా వాడి బాడీ బాధ ఎలా ఉంటుంది నీకు తెలుసా? తెలియదు. నాకు తెలుసు, నాకు మాత్రం తెలుసు. వయసు వచ్చినప్పుడు నాగబాబు గారి వైపు, నవ్వొచ్చినప్పుడు రేష్మి వైపు చూస్తే వాళ్ళు పట్టించుకోకుండా తల తిప్పుకుంటే కలిగే బాధ అంటే నీకు తెలుసా? నీకు తెలుసా? నాకు తెలుసు, నాకు మాత్రమే తెలుసు. జబర్దస్త్ లో స్కిట్ అయిపోయాక లంచ్ కోసం అని చెప్పి లైన్ లో నిల్చుంటే టోకెన్ లేదని ఆ యొక్క వంటతను మెడబట్టుకొని బయటికి గంటేస్తే ఆ బాధలో ఉంటుందో తెలుసా? నాకు తెలుసు, నాకు మాత్రమే తెలుసు. రాక జబర్దస్త్ ఒక ఎపిసోడ్ అవకాశం వస్తే ఆ స్కిట్ లో నేను పెర్ఫార్మెన్స్ బాగా చేసి చెప్పి నాగబాబు మంచి గారు కామెంట్స్ ఇస్తే ఆ కామెంట్స్ ని ఎడిటింగ్ లో లేపేసి కిట్ మాత్రం టెలికాస్ట్ చేసినప్పుడు వాడు పడే బాధ అంటే మీకు తెలుసా? 6 ఎపిసోడ్ల తర్వాత టీం లీడర్ ని డబ్బులు అడిగితే 7వ ఎపిసోడ్ లో నువ్వు లేవంటే వాడు పడే బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు మాత్రమే తెలుసు. ప్రాక్టీస్ కోసం 5 రోజులు ఇంటికి పిలిపించి హరీష్ గారు పెట్టే టార్చర్ టన్నుల కొద్ది గుండెల్లో దిగబడుతుంటా బాధలు ఎప్పుడైనా అనుభవించావా? మేము అనుభవించాం. ఇంత అక్కడి నుంచి వస్తారా? ఎవరికాడు పర్ఫార్మెన్స్ చేస్తారు. నేను టీం లీడర్ ఊరికి కూర్చున్నానా? నేనే ఇస్తా పర్ఫార్మెన్స్. తగలే నేనే సంపు ముద్దు పేరు తెగింపు యహ నేనే సంపు ముద్దు పేరు తెగింపు ఎప్పుడెప్పుడని చూస్తున్నారా కన్నులకి? నేను జోకేస్తే అర్థమవటానికి వారం పట్టుద్ది. అదే నవ్వుకోవడానికి ఇక నెలలే. మాకెందుకు తెలియదు బాబా, 14 ఎపిసోడ్ నుంచి చూస్తున్నాం. ఒక్కసారి కూడా పటాపట్ ఫన్ రౌండ్ కొట్టలేదు కదా. యారా రే ఒక 1 వీక్ ఆగిన తర్వాత అర్థం చేసుకుంటాను. నెల తర్వాత నవ్వుకొని అప్పుడు చెప్తాను జడ్జిమెంట్. బాగుంది, మంచి ఎంటర్టైన్ చేశారు. రోజా గారు
ఒక్కొక్కరు ఈ స్కిట్ కి కామెంట్ ఇస్తారా లేకపోతే 1 వీక్ బ్యాక్ స్కిట్ కి ఇస్తారా? లేదు ఇప్పుడే ఇవ్వండి. అంటే ఆయన జోక్ వేసిన వారానికి మేము నవ్వుతామని. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొని చంద్రముఖి గాని కాంచన క్యారెక్టర్ గాని వెరీ నైస్. సో ఓవర్ టు యు బీర్వా టీమ్. డైరెక్టర్ గారు ఎలా ఉంది ఈ స్క్రీన్ ప్లే? మేము ఒక సినిమాలో ఒక 2 కామెడీ సీన్ చేయాలంటేనే ఎలాంటి క్యారెక్టర్ చేయాలి, ఎలా నవ్వించాలి అనేది ఇంత కష్టపడుతుంటే వాళ్ళ అంత ఈజ్తో ఒక్కొక్కరు ఒక క్యారెక్టర్ తీసుకుని దాన్ని ఎంత ఇన్వాల్వ్మెంట్తో చేస్తున్నారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. సురభి, I want to say that there was Zabardast energy and Zabardast entertainment and really inspiring to watching you all. సందీప్, జెన్యున్ గా చాలా బాగా చేశారండి. అంటే యాక్టర్స్ అందరూ అంటే ఎక్కడ కూడా కామెడీ చేయాలని కాకుండా క్యారెక్టర్స్ మాత్రమే ప్లే చేశారు. మన జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ప్లే చేసిన అతను, మళ్ళీ మహేష్ బాబు గారు వాయిస్ ప్లే చేసిన అతను, వావ్ అసలు యాజ్ ఇట్ ఈస్ చేశారు. సూపర్. Amount of it all in capsule. Zabardast ఖతర్నాక్ కామెడీ షో powered by Shashi Soaps, co-presented by Real Food Power Juice లో ఇప్పుడు వాస్తు పాటిస్తే మంచిదే, కానీ అదే వాస్తు వ్యసనంగా మారితే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. ఉత్తరం ఉప్పు మిదిందే, దక్షిణం తంచి కొట్టిందే, తూర్పు తుక్కురే పిండే, పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే. ఏమండి ఏంటి ఇంట్లో లేరు? పొద్దు పొద్దున ఎట్టెళ్ళారబ్బా? ఏమండో ఎట్టెళ్ళారండి? ఏమైందన్నయ్య గారు? మీ ఆయన నిన్న రాత్రి మా బెడ్రూమ్ లో మా ఇద్దరి మధ్యలోకి వచ్చి పడుకున్నాడు. చెయ్యొత్తావేంటి? ఏంటండి ఇది? వాస్తు పాటిస్తున్నాను. వాస్తు గురువు గారి దగ్గరికి వెళ్ళాను. మీ ఇంటికి ఆగ్నేయమూల వెళ్ళి పడుకున్నారు. వీళ్ళు బెడ్రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి పడుకున్నాను. మనం కలిసి అవుతా, వాస్తు ఫాలో అవుతాం. ఇందులో తప్పే ఉంది. ప్రతిదానికి బాబు నువ్వు ఈశాన్య మూల నిలబడ్డావయ్యా బాబోయ్. రెస్పెక్ట్ కొద్దిగా వెనకెళ్ళు, 2 అడుగులు వాస్తు నేను పాటిస్తున్నాను. టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అన్నట్టు మర్చిపోయాను. కొద్దిగా ఈశాన్యంలోకి రండి. ఈ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మీ ఆవిడ ఉందే తెల్లవారులు అంటే మీ అబ్బాయి అనుకుని నిద్రపుచ్చడానికి 10 కథలు చెప్పిందండి బాబు. తెల్లారు లేచి నాకు బోల్డ్ కథలు చెప్తుంది. మర్యాదగా మాట్లాడు. టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. ఆడవాళ్ళ గురించి అలాగే మాట్లాడుతావు అడ్డదిడ్డంగాను. ఆవిడతో మాట్లాడితే నీకేమందిరా? మా ఆవిడ గురించి నేను ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడతాను. నిన్ను ఎలా కదా అసలు నీ వాస్తు పిచ్చి తగ్గించాలి. అటు వెళ్ళకూడదు, అటు బరువు అనకూడదు. ఇటు 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 అటు కాదు, ఇటు ఇటు రా. వెనక్కి 2 అడుగులు వెనక్కి. అక్కడ ఉండి కొట్టు. ఇక్కడి నుంచి ఎలా కొడతామండి? వాస్తు ఈ వాస్తు పిచ్చ తగలయ్యా. ఇంకొకసారిగా వాస్తు గీస్తూ ఉంటే నీ కాళ్ళు చేతులు 2 కామరగా కొట్టేస్తాను. అసలు నిన్ను ఏంటండి ఇది? చూసావా వాస్తు ట్రిక్ ఎంత బాగుందో. అటంటే బరువు వద్దని చెప్పానా, అటు ఇటు మార్చి అక్కడ పెట్టా. తూ అని వెళ్ళిపోయాడు. లేకపోతే ఇక్కడ ఉంటే కొట్టేవాడు. వాస్తు పాటించాలి. అయినా నువ్వు ఫీల్ అవుకే. రాత్రి అక్కడ నేనేం చేయలే. అబ్బో ఆ మాత్రం చేసేవారైతే నా కడుపులో ఎప్పుడో కాయబడేది. చెప్పులు మెళ్ళు వేసుకున్నారు. చిచి అంటే చెప్పులు ఏం చేస్తాయి? కాళ్ళకు రక్షణ ఇస్తాయి. మరి ఒంటి మీద వేసుకుంటే ఒళ్ళంతా రక్షణ ఇస్తాయి. ఇదిగోండి తాళి. చెప్పులు మెళ్ళ వేసుకో, గురువు గారు హత్త అవుతారు. తీసి కొడతాను. హలో రావుడు. ఓ గురువు గారు ఇక్కడ పెట్టుకోవద్దని చెప్పారు. రావుడు ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు? వస్తున్నావా? అరే చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత మనం కలుస్తున్నాం. ఇగో బస్ స్టాండ్ లో దిగి 2 అడుగులు ముందుకేసి వెనక్కి వచ్చాయి. మా ఇంటికి వచ్చేస్తావు. ఉంటాను. మరి చారస్తం కాకపోతే ముక్కు మీద పెట్టుకొని మాట్లాడడం ఏంటండి? గురువు గారు చెప్పారు వాస్తు ప్రతి వాడు చెవి దగ్గర పెట్టుకుంటాడు, నువ్వు ముక్కు దగ్గర పెట్టుకో, కలిసి వస్తుందని చెప్పారు. అందుకే ఇలా ఫాలో అవుతున్నాను. దగ్గరికి వచ్చేమిటే నువ్వు? 1 2 3. ఏట్రా రాఘవా బాగున్నావురా? ఒరే రాఘవా బాగున్నావురా? ఇలా డైరెక్ట్ గా లోపలికి వచ్చేయండి. ఏమైందిరా? లోపలికి వచ్చేళ్ళు. వెనకెళ్ళిపో. ఏమైందిరా? కంగారు పడకు. కానీ గురువు గారు అన్నారు వాస్తు రూల్స్ పాటించమని చెప్పారు. కొద్దిగా వెనక్కి వెళ్ళిపో. ఇలా రాకూడదు. వెనక్కి వెళ్ళిపో. రావచ్చా? ఆగు, నేను చెప్తాను కదా. అట్రా లోపలికి అలా కిటికీ దగ్గరికి వచ్చి అలా వస్తే ఇంకేమనుందా? వాస్తు వికటించి రక్తం కక్కుని చచ్చిపోతానని గురువు గారు చెప్పారు.
ఏంట్రా ఇది మన ఇల్లే కదా? మన ఇల్లేదే నువ్వుదా ఇట్లా వచ్చే అలాగా. ఒరే ఇలా వద్దానికి బాగుంటదేమరా? పర్వాలేదు, నేను చెప్తున్నాను కదయ్యా, నీకెందుకు? ఇది మన ఇల్లే, మన కిటికీ. నువ్వురా, గజాలన్నీ ఎరగొట్టుకుని వచ్చేసే చెప్తాను. ఒరే వచ్చాయి. ఇలా ఎవడని చూస్తే దొంగ అనుకుంటారా? మామూలుగా నువ్వు పెద్ద హీరోలో ఉన్నావు, మరి ఇప్పుడు అలాగే ఉన్నావు. వచ్చే ఇంట్లోకి. ఓకేరా. ఆగు. ఏమైందిరా? అర్థమైంది. కుడికాలు పెట్టి రావాలి అంతే కదా? ప్రతి ఓడు కుడికాలే పెడతాడు రా. ఎందుకు? మంచి కోసం. మరి ఎడంకాలు చెడ్డదనా? ఒరే, ప్రతి ఓడు లాజిక్ చెప్పి కుడికాలతో పాటు ఎడంకాలు కూడా ఇంట్లోకి తీసుకొస్తారు కదా. వద్దు, అలాంటి ఎదవేశాలు నా దగ్గర. మరి 2 కాళ్ళు ఒకేసారి లోపల పెట్టి. 2 కాళ్ళు పెట్టా? పెట్టు. రే 2 కాళ్ళు పెట్టి ఎలా వస్తారా? వస్తావు. ఎలా? నేను వస్తాను. ఏది? రే రాఘవ ఎట్రా. అలాగే వచ్చి వాళ్ళ ఇంట్లోకి. వాస్తు అది కూడా వాస్తు భలేగా ఫాలో అవుతున్నారా? అది వచ్చేసాను. భలే వచ్చావే. నేను చూడలేదు, మళ్ళీ రా. అది కూడా వాస్తు బాగుందిరా. నాకు తెలుసు, నువ్వు రా. యాడ దొరికారా నీకు వాస్తు తగలే అన్న దిమాగ్ ఖరాబ్ చేస్తున్నా. అమ్మమ్మ లేకపోతే గురువు గారు హర్ట్ అవుతారు. వాస్తు వికటించిందంటే రక్తం కక్కుని చచ్చిపోతారు. చూసా ఎలా వచ్చావా? వెరీ గుడ్. ఇదిగో మా ఫ్రెండ్ వచ్చాడు, ఇన్ని బాగా చూసుకోవాలి. చిప్పాడు బాగా చూసుకోవాలంటే అతిథి మర్యాదలు చేయమని చెప్తున్నాను. ఒరే నువ్వు వెళ్ళి దాని మీద కూర్చో. నీ మొయ్యలేనండి. మీద కాదే, నువ్వేంటి అట్టు వెళ్ళిపోతున్నావు? కూర్చోకూడదు, ప్రతి వాడు అక్కడే కూర్చుంటాడు. దాని మీద కూర్చోమంటే ఫ్రిడ్జ్ మీద కూర్చోమని చెప్పాను. ఫ్రిడ్జ్ మీదనా? ఈ వాడు ఇక్కడ కూర్చుంటారు రా. గురువు గారు ఏమన్నారంటే ఫ్రిడ్జ్ మీద కూర్చుంటే గెస్ట్లకు బాగా కలిసి వస్తుంది, మీకు కూడా కలిసి వస్తుంది అని చెప్పారు. కాలిపోద్దిరా. లోపల చల్లగా ఉంటది కదా. నేను ఇక్కడ కూర్చుని గురువు గారు నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పారు. ఏంటండి మరి దాని మీద కూర్చున్నారు? స్టవ్ మీద? వాస్తు రూల్స్ స్టవ్ మీద కూర్చున్నారంటే నేను ఎవరిని? రాకెట్ రాఘవా. రాకెట్ కిందే ఉంటది మంట. ఇప్పుడు స్టవ్ కదా, ఇక్కడ రాకెట్ కింద మంట. భవిష్యత్ అలా పైకి వెళ్ళిపోద్దని చెప్పారు. మరి అంటించమంటారా? వద్దులే, బర్న్ అయిపోద్ది. వాడికి ఏం కావాలి? టీ, కాఫీ? కాఫీ పట్టరా ముందెళ్ళి. కాఫీ తీసుకొస్తా. ఇంకేంట్రా అంతా బాగుంది కదా? బాగానే ఉంది కానీ ఇక్కడ వేడిగా ఉంది. మన గురించేరా, మనం బాగుండాలని చెప్తుంటారు పెద్దవాళ్ళు, ఫాలో అవ్వాలి. తీసుకో. అన్నయ్య గారు కాఫీ తాగండి. అబ్బా ఎందుకమ్మా, ఆల్రెడీ నీ కాలు చేతులు కడుక్కొని వచ్చాను కదా. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కావవి. కాఫీ గురువు గారు బకెట్లతో తాగాలని చెప్పారు. వాస్తు. ఒరే బకెట్ కాఫీ ఎలా తాగుతారా? అందులో మొత్తం లేదా, అడుక్కుంది కొంచెం తాగు. కింద అలాగే ఉంచు, అలాగే ఉంచాలి. నైరుతిలో బరువు ఉండాలని చెప్పారు. నువ్వు నైరుతిలో కూర్చున్నావు, అక్కడే ఉంచు. అంటే ఇది పట్టుకొని ఉండాలా? అలా పట్టుకునే కూర్చోవాలి. వాస్తు. ఒరే ఇదేం వాస్తురా? ఏంటి అలా చూస్తావు? వాడికి తినడానికి ఏమన్నా తయారు చేయి. ఇంకేంట్రా, మీ ఆవిడ పిల్లలు వస్తున్నారా? వస్తున్నారా? వాళ్ళ ఆవిడ పిల్లలు వస్తున్నారట. ఫ్యాన్ క్లీన్ చేయించు. ఫ్యానా? అంటే దాని మీద కూర్చుంటే బాగుంటది రా. 2 పిల్లలు, మీ ఆవిడ 3 రెక్కలు సరిపోయి. ఏంట్రా నీ వాస్తు పిచ్చి? వాస్తు గురించి చెప్తుంటే అలా ఫీల్ అవుతావు ఏంటి? మా ఆవిడ నీకోసమే ఉప్మా తయారు చేసింది. ఏం ఉప్మారా బాబు, ఇక్కడ కాలిపోతుంది. తీసుకెళ్ళి వాడికి పెట్టు. వాసన చూడు. బాగుందమ్మా, బాగుంది. చాలు, ఇంక తీసేయి. ఏంట్రా? గురువు గారు వాసన చూపెట్టమన్నారు, తినమని చెప్పలేదు. ఇలా తెచ్చే ఇక్కడ పెట్టే, అజీర్తి చేస్తుంది వాడికి. ఇంకేంటి కబుర్లు? సమయం 9:30 దాటి 10 గంటలు అవుతుంది కదా. అంటే ఇప్పుడు నేను ఆసనం మార్చాలి. గురువు గారు ఎక్కడ కూర్చోమని చెప్పారు? ఇప్పుడు మిమ్మల్ని ఈరోజు గురువారం కదండి, గురువారం అంటే గడ్డపర మీద కూర్చోమన్నారండి. కుదరదే, ఈ ఒకసారికి మార్చేసుకుందాం. కుదరదండి. ఒకవేళ మీరు కూర్చోకపోతే ఇంటికి వచ్చిన గెస్టులైనా సరే కూర్చోబెట్టమని గురుగారు మీతో చెప్పారు. మరి ఇంకే మా రాముడు గారు ఉన్నాడు కదా, కూర్చుంటే రే దారా. ఏంటి గురువు గారు గురువారం కదా, గడ్డపార మీద కూర్చుంటే బాగా కలిసి వస్తుందని చెప్పారు. నువ్వేం కంగారు పడొద్దు. ఒరే వద్దురా. రా, గురువు గారు ఆశ్రమంలోనే. ఏమే ముదా ఈ గడ్డపారతో నన్ను దాని మీద కూర్చోబెడతావు? గురువు గారు అట్ అవుతారు. వాస్తు ఈజ్ వాస్తు, వాస్తు ఫర్ వాస్తు, వాస్తులు వాస్తే. ఈ గడ్డపారతో నేను చంపేస్తారా రే? చూసావా గడ్డపార మీద కూర్చున్నాను నా ఫ్రెండ్. ఇప్పుడు ఎలా ఉందిరా? వాస్తు తగలే, కాలిపోతుందిరా లోపల. వాడి ఫేస్ లో పాజిటివ్ వైబ్రేషన్స్ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఫోన్ వస్తుంది. అలా గురువు గారు, ఇప్పుడే మా ఫ్రెండ్ ఇక్కడ కూర్చున్నాడండి. అవును, రేపు శుక్రవారమా? శుక్రవారం రేపు ప్రత్యేకమైన వాస్తు రూల్స్ ఉన్నాయా? అలాగే అలాగే. ఇదిగో అదనే గురువు గారు అర్జెంట్ గా ఆశ్రమానికి వచ్చేస్తే శుక్రవారం పూట ఎక్స్ట్రా రూల్స్ ఉంటాయి, అది నేర్పిస్తాన్నారు. నేర్చుకో. నువ్వు ఎక్కడే ఉండి మళ్ళీ వచ్చేస్తా. గురువారం గడ్డపార పెట్టారు, శుక్రవారం ఏం పెడతారా?
పైటే పచ్చని జెండా నీకోసం తెచ్చా కలకండ. నాగబాబు సార్ బాగుంది రాఘవ, నచ్చింది నాకు. అంటే వాస్తు పిచ్చి పక్కింట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ భార్య భర్తల మధ్యలో పడుకోవటం అనే కాన్సెప్ట్ చాలా వింతగా ఉంది. అలా గడ్డపరం కూర్చోబెట్టే కాన్సెప్ట్ కరెక్ట్ గా కూర్చోబెట్టలా. అయినా ఫ్రైడేలో ఎక్కడ కూర్చోబెడతారు చెప్పలేదు మీరు. ఫ్రైడే రోజు మేము వెళ్ళాం కదా గురువు. నెక్స్ట్ సెకండ్ స్కిట్ లో వస్తుంది. ఎంటర్టైనింగ్ గానే ఉంది. రోజా గారు బాగా ఇచ్చావు, బాగుంది, నైస్. Amount of it all in capsule. Zabardast Khatarnak comedy show powered by Shashi Soaps, co-presented by Real Food Power Juice లో ఇప్పుడు ప్రొఫెషన్ లానే చేయాలి, అదే పిచ్చిగా మారితే ఎలా ఉంటుంది తెలుసా? చెప్పడం ఏంటి, మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ వేణు వండర్స్ along with the team. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. నేను అలా ఇలా ఏదోలా డైరెక్షన్ చేయడానికి రాలేదు, బక్సాలే పోయించడానికి కూడా రాలేదు, బక్సాలే పోయడానికి కూడా రాలేదు. ఎట్టి పరిస్థితిలో నా డైరెక్షన్ లో సినిమా తీసి రిలీజ్ చేయడానికే ఇచ్చాను. ఇది పిచ్ అనుకోవచ్చు సార్, నా డైరెక్షన్ పిచ్. ఎందుకింత పిచ్ అంటే స్క్రిప్ట్ మీద, కాస్ట్యూమ్స్ మీద, కథ మీద నాకున్న పట్టు, కాటన్, కంచివరం, ధర్మవరం ఎక్సెట్రా. నేను ఆడిషన్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అమ్మాయి బాగుంది, మీరు ఒక ఫోటో ఆఫీస్కి పంపించిన వేషం ట్రై చేస్తా. ఇదేంటి మల్టీ టాలెంటెడ్ ఉంది ఇక్కడ? ఇతను అవకాశం తీసుకునేలా లాగాడు, ఇచ్చేలా ఉన్నాడు. నమస్తే సార్. నమస్తే సార్. నేను ఆర్టిస్ట్ సార్. నేను డైరెక్టర్ సార్. రేషన్ కావాలి సార్. ఆఫీస్కి వచ్చి. ఆఫీస్ అడ్రస్ ఎక్కడ సార్? ఈ అడ్రస్ ఎలా తెలిసింది? అలాగే కనుక్కొని వచ్చి. అలా రాలేను సార్. అయితే అడుగుతే సార్, నాన్నకి హార్ట్ అటాక్, అమ్మకి హార్ట్ స్ట్రోక్, తమ్ముడు పెళ్లి చేయాలి, చెల్లి ఫీజు కట్టాలి, మీరే నా దిక్కు, నా దైవం సార్. ఎక్కడో టచ్ చేసావురా. టచ్ చేయలేదు సార్, కాలే కదా పట్టుకున్నాను. ఇండస్ట్రీలో ఎలా పైకి రావాలో లూప్ తెలుసుకున్నావురా నువ్వు. ఈ లూప్ తెలిస్తే పర్ఫార్మెన్స్ లేకుండా పైకి రావచ్చు. పైకి లేచి పర్ఫార్మెన్స్. మీరు కింద కూర్చొని వీక్షించండి. ఆర్టిస్ట్ రైటర్ రా? ఆర్టిస్ట్. మరి పంచలేస్తావేంట్రా? అలవాటు అయిపోయింది. ఏదో రక్షణ చేయకుండా యాక్షన్ చేయి. యాక్షన్. అమ్మా ఆకలి అంటే అన్నం పెట్టవేంటమ్మా. సీరియల్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్. జబర్దస్త్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్. శృతి, ఫేస్బుక్ లో నాతో ఉంటావు, ఆన్లైన్ లో వీడితో ఉంటావు, క్లారిటీగా ఎప్పుడు ఉంటావు? షార్ట్ ఫిల్మ్ పర్ఫార్మెన్స్. చూసారా 3 వేరియేషన్లు ఇచ్చాను, ఎలా ఉంది నా నటన? అమ్మో నీ నటన, నటనకే నాట్యం నేర్పుతున్నావారా నువ్వు? ఇంత నటన నేను డీల్ చేయలేను బాబు, బయలుదేరు. అవకాశం ఎవరు ప్రూవ్ చేసుకోవాలంట. వినబడుతుంది. వినబడాలని అన్న నీ ఇలా ఎవ్వడు ఈగోకు వాడిపోతే టీం ఎక్కడ పైకి వస్తుందిరా. రెడీ, షాట్. ఇది ఫీల్డ్ లేదు, సినిమా ఫీల్డ్ లేదు. నీ సినిమా పిచ్చి వాళ్ళ ఇంటి మొత్తం సెట్ ప్రాపర్టీ చేసావు కదరా. ఎట్టా పుట్టావురా నాకు. ఈ మధ్యలో గుర్తేంద్రా? విజువల్ బ్యూటీ డాడీ. అంటే నీ క్లోజ్ లో నీ ఫేస్ చూడలేకపోతున్నా, వామిటింగ్స్ వస్తుంది, అందుకే గుర్తు పెట్టి కవర్ చేస్తా. విజువల్ బ్యూటీ. లైఫ్ లో బ్యూటీ తెచ్చుకోరా అంటే నీకు మళ్ళీ విజిబిలిటీ కావాలా నీకు? లైఫ్ బ్యూటీ, వైఫ్ లో బ్యూటీ. డైలాగ్ అదిరిపోయింది డాడీ. క్లోజ్ లో చెప్పిదే డైలాగ్. నన్ను చంపి నా శవం బెటర్ క్లోజ్. బతికున్నప్పుడే పర్ఫార్మెన్స్ చేత కావట్లేదు, చచ్చాక ఏం చేస్తాను? చెప్పు తీసుకుంటా. నిన్ను చూడటానికి పిల్లలు వస్తున్నారు, వాళ్ళ ముందు పిచ్చేసలే బాకు. వావ్, పెళ్లి చూపులు చూడడానికి మనం వెళ్ళాలి. అమ్మాయి ఇక్కడ రావడం ఏంటి? వెరైటీ కాన్సెప్టా? కాన్సెప్ట్ లేదు, కాకరగలేదు. వాళ్ళు వచ్చినప్పుడు డైరెక్షన్ అని చెప్పి పిచ్చి పిచ్చి చేసేసావు అనుకో, అమ్మాయి నువ్వు చేసుకుంటావు. 20 సంబంధాలు జరగొట్టేప్పటికి ఈ సంబంధం జరగొట్టావు అనుకో, మర్యాద ఉండదు నీకు. పర్ఫార్మెన్స్ అదిరిపోయింది డాడీ. ఇది పర్ఫార్మెన్స్ లా ఉందిరా? నేను సీరియస్ అవుతుంటే మరి నా కామెడీగా ఉంది ఏంటి? అంటే నీ పర్ఫార్మెన్స్ బ్యాడ్ అనమాట. దండం పెడతారా, కాళ్ళు పట్టుకుంటారా? ఈ సంబంధం జరగొట్టమాకరా డాడీ. సీన్ సీరియస్ గా ఎమోషనల్ వెళ్తుంటే సడన్ గా సెంటిమెంట్ వస్తే స్క్రీన్ ప్లే ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసా? ఈ సంబంధం జరగొట్టావు అనుకో, తాగి సస్తాను. ఓ గాడ్, బ్యాడ్ డాడ్. ఫాదర్ సెంటిమెంట్, కాంప్రమైజ్. డాడీ ఇప్పుడు పెళ్లి చూపులు అంటే పెళ్లి కూతురు వాళ్ళ చుట్టాలు, చీరలు, పట్టు చీరలు, పూలు ఇవన్నీ ఉంటాయి కదా, జిమ్మి జిప్పేసుకోరా. ముందు ఆ ప్యాంట్ జిప్పేసుకోరా. ఇది విండ్ ఎఫెక్ట్. విండ్ ఎఫెక్ట్ కదా, వైల్డ్ ఎఫెక్ట్ లా ఉంది. సరే పిలువు అమ్మాయిని, స్టడీ బ్లాక్ పెట్టుకుంటాం. సభకు నమస్కారం. ఏంటిది? మా వాడికి అత్తలు అంటే గౌరవం అండి. ఎందుకు అంటే పిల్లల్ని అంటారు కదా, అందుకని సాష్టాంగ నమస్కారం చేసి. సాష్టాంగ నమస్కారం చేసినట్లేదు, సందర్తో సడమి అన్నట్టుంది.
అత్తతో సరిగ్గా మాట్లాడు. కర్మ. అత్త నువ్వు అత్త ఎంట్రీ కాబట్టి ఎంట్రీలోనే చాలా పెద్ద డైలాగ్ ఉండొచ్చు. మీరు అలా డైలాగ్ చెప్తుండండి, నేను ట్రాలీ షాట్ వేసుకుంటాను. ట్రాలీ షాట్ వేసుకుంటావా? ఇది నాకు ట్రాలీ షాట్ వేస్తావా? నా మొగడే నాకు ట్రాలీ షాట్ వేయలేదు, నువ్వు నాకు ట్రాలీ షాట్ వేస్తావా? నువ్వు నాకు ట్రాలీ షాట్ వేస్తావా? పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. క్లోజ్ పెట్టుకో. దీనికి డైరెక్షన్ లాంగ్వేజ్ ఎలా తెలుసు? సీరియల్స్ ఎఫెక్ట్. ఓ అత్త వెళ్ళి అమ్మాయిని తీసుకురా. నీకు దండం పెడతారా? ఆ అమ్మాయి వచ్చిన పిచ్చి 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 చేసలే పక్కరా. ప్రొడ్యూసర్ అవుడు మేకింగ్ లో ఏడు పెట్టకు. చాలా చూసా ఇప్పటికి. అక్కడ ఎందుకు వేస్తున్నా డాడీ? విజువల్ బ్యూటీ డాడీ. సెట్ మీద ఇంతకంటే అందమైన ప్రాపర్టీ ఎక్కడ ఉంటుంది? పైగా ఫ్రీ ప్రాపర్టీ, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి పిక్చర్ వేసి తాగి చచ్చిపోతా. ఈ తొక్కలా డబ్బా పెట్టుకొని దొబ్బుతున్నారా నన్ను? పిలు, స్టడీ బ్లాక్ లో ఉంటాను. రండమ్మా. శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పందిరి, ఇక ఆకారం చుట్టుకుంది. ఏమనుకోవద్దండి, మాది ఆడదిక్కలేని సంసారం, మర్యాదలు అవేమి ఉండవు. మీరేమనుకోవద్దండి, మాది మగదిక్కలేని సంసారం, మీరేమనుకోవద్దు. అమ్మాయి ఒక క్వశ్చన్ అడగొచ్చా? పాపా షార్ట్ రెడీ. అమ్మా షార్ట్ రెడీ అంటున్నారే. షార్ట్ రెడీ అంటారేంటండి? అది అంటే మీరు షార్ట్ టైం లో రెడీగా ఉంటే మిగతా మాట్లాడుకుందాం అంటున్నానండి. ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. పాప పైన ఓపెన్ చేస్తే అమ్మా ఓపెన్ చేస్తా అంటున్నాడే. అది ఓపెన్ అంటే గుర్తొచ్చింది. పాపని కొంచెం నోరు తెచ్చి ఓపెన్ గా మాట్లాడమంటాడు. ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు పాప మీద కట్ చేస్తే అమ్మా కట్ చేస్తా అంటున్నాడే. కట్ చేస్తానంటున్నాడంటండి. అది ఈ టాపిక్ కట్ చేస్తే నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దామంటున్నానండి. ఏంటో అడవిడి అంటే మావాడు కొంచెం హడావుడి ఎక్కువ అండి. ఫ్లోలో కొన్ని డైలాగులు మింగేస్తుంటాడు. కొన్ని డైలాగులు మింగేస్తే పెడార్థాలు వస్తాయి కదండి. అమ్మా పెడార్థాలు వస్తే ఏమొస్తాయమ్మా? వాంతులు వస్తాయి. చెత్త ప్రశ్న అడుగుతుంది. లాస్ట్ మూడు క్వశ్చన్. రెడీ పాప, ఇంతకు ముందు మీరు ఏ హీరోతోనైనా చేశారా? అమ్మా ఏదో చేశాడని అడుగుతున్నారే. అడుగుతున్నాడంటే అది ప్రేమ ఇష్క కాదలు అలాంటివి ఏమైనా అడుగుతున్నానండి. మాది సాంప్రదాయమైన కుటుంబం, అలాంటి ఏమీ ఉండవు. అలాంటి ఏ ఉండవండి. నాకు ఓకే, అర్థమైపోయింది. నాకు ఆ షార్ట్ ఓకే. పెళ్లికి రెడీ చేయి. బావాడు పెళ్లికి ఓకే అన్నాడండి. ఇక్కడ పెళ్లి చేసేసుకుందాం డాడీ. మరి తాళి పట్టు. ఇదిగో రెడీగా ఉందండి. అక్షంతలు ఈ జోబులోనండి. అక్షంతలు కూడా ఉన్నాయా? ఉన్నాయండి, ఒక్క నిమిషం. అన్నీ మా డాడీ దగ్గరే ఉంటాయన్నమాట. తాళి కట్టేస్తాను. తాళి కట్టు. చుట్టూ అయిపోయి ఒక దొరుకుతావా రాకుంటది. నాకు ఇప్పుడు ఒక ట్విస్ట్ కావాలి. ఏం ట్విస్ట్? మా వాడికి కొంచెం సినిమా పిచ్చండి. అప్పుడప్పుడు కొన్ని ట్విస్ట్లు కోరుకుంటాడు. కొంచెం మీరు ఎంకరేజ్ చేస్తే ఆ ట్విస్ట్ ఏది ఇచ్చేస్తే మన పిల్లలకి పిల్లలేద్ది. నాకు కూడా ఈ కన్ఫ్యూజన్ పోద్ది. ఓకే రెడీ. ఓకేనా? ఇప్పుడు నేను చాలా కట్టబోతుంటాను. ఆపండి, మీ ఇద్దరు గొడవ పెట్టుకోవాలి. ఓకేనా? టేక్ రెడీ అంటే యాక్షన్. ఓకే ఆపండి. ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు. నేను ఇచ్చే కట్నం డబ్బుల్లో 1000 రూపాయలు తక్కువైనా కూడా మీరు పెళ్లి చేసుకుంటానంటే మీది ఏం బ్యానర్ అండి? మీది ఏం ప్రొడక్షన్ అండి? మీరు మనసులో ఏమే ఇంకా పెళ్లి పీటల మీద కూర్చున్నామంటే లే అదిరిపోయింది. అదిరిపోయింది డాడీ, నువ్వు చెప్పు ఇప్పుడు. ఏమండి 1000 రూపాయల కోసం నా కొడుకు పెళ్లి జరగకూడదు, మీ దండం పెట్టండి ప్లీజ్. నువ్వు మొగాడివంటరా? మీసమేనంటరా? అరే నేను ఇచ్చే కట్నం డబ్బుల్లో 1000 రూపాయలు తక్కువైంది అంటే అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోవాలి కానీ ఏదో ఆడపిల్లగా అమ్మ 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 అని అడుక్కుంటావేంట్రా? లేవే లే, పెళ్లి పెట్టడానికి లే. అది నువ్వు రెచ్చిపోతాడు ఇప్పుడు. అమ్మా అమ్మ కాదురా, చెల్లెమ్మ. నీకు దండం పెడతా అమ్మా. నేను స్టడీ సైడ్ పెట్టా, కూర్చుంటావండి. లేదు చెప్పు. ఈ పెళ్లి ఆపే ఉంటే ఈ పాయింట్ పాయింట్ మా క్లోజ్. అప్పుడు ఎలా చెప్పు డాడీ? ఈ సీన్ పండాలంటే ఇదే షాట్ లో నువ్వు పాయింట్ తాగితే డాడీ. తాగు డాడీ, సీన్ బాగుంటుంది. ఈ పాయిజన్ సక్తే నీకు సీన్ బాగుంటుందా? అంటే సీన్ లో ఈ పాయిజన్ మ్యాటర్ ఎంట్రీ అవగానే సీన్ బాగా పండిపోయింది కదా, నన్ను నేనే మర్చిపోయాను అనమాట. నాకు చాలు డాడీ, ఈ ట్విస్ట్ చాలు, నా మ్యారేజ్ ట్విస్ట్ చాలు. నేను తాళి కట్టేస్తాను. తాళి కట్టేస్తాను. ఆపండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఇదేం ట్విస్ట్ డాడీ? మీరే ఇస్తారు ట్విస్ట్లు, నేను ఇవ్వద్దా? ఏం దొరికావే? ఇచ్చే ట్విస్ట్ ఇచ్చే క్లోజ్ లో ఉన్నా. మీ తాళి కట్టక ముందు ఇచ్చాను, తాళి కట్టిన తర్వాత. ఓకే ఇవ్వ, తాళి కట్టేసా. 3 ఎడిటింగ్ వేస్తా, కన్ఫ్యూజ్ అవ్వకు. పండు ట్విస్ట్ ఇచ్చేయి. పండు మమ్మీ
బోడిగాడు కాదు నీ డాడీ గాడు. డాడీ ఈ ట్విస్ట్ ఏంటి? అంటే ప్రపంచంలో ట్విస్టులు నువ్వు ఒకడే ఇవ్వాలరా? ఇంకెవడు ఇవ్వకూడదా? ఇంకెవడు ఇవ్వకూడదా? అమ్మా కంగ్రాచులేషన్స్. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. డాడీ దీన్ని తీసుకెళ్ళి కన్ఫ్యూజన్ తెచ్చు. స్టాచ్యూ అన్నాను, ఆగాలి. నాకు ఇంగ్లీష్ రాదు. చిన్న క్యారెక్టర్ ఇచ్చానని ఎవడు పడితే వాడు స్టేజ్ మీద డైలాగులు యాడ్ చేసుకుంటే స్క్రిప్ట్ ఏమైపోతురా? స్టాచ్యూ బ్యాకప్. ఏమండి కామెంట్స్ తీసుకోండి టవర్ స్టార్ దగ్గర నుంచి. స్టార్టింగ్ కొంచెం స్లో అనిపించింది, ఏంటి ఏదో జోష్లో లేదు అనిపించింది. అది రాను షార్ట్ కోసం పెళ్లి ఆపండి అని అక్కడి నుంచి ఇన్వాల్వ్మెంట్ అందరికి వచ్చి ఇష్యూ సీరియస్ గా అయింది. యాక్చువల్గా కాదు, అక్కడి నుంచి కామెడీ పట్టించాం. సో సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగా చేసాం. థ్యాంక్ యూ. సో గుడ్, బాగా ఎంటర్టైనింగ్. రోజా గారు మీరే క్లారిటీ ఇవ్వండి. నేను క్లారిటీ ఇవ్వాలా? నాన్నెవరు కొడుకెవరు ఒకరిని కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ట్రెండ్ అది. పాతకాలంలో అనుకో నాన్న చూస్తేనే భయపడి కూర్చుండేవాళ్ళు, కానీ ఆ నాన్న పాపం పడే కష్టాలు చూస్తున్నాను. కొడుకు ఎట్లాగా పెళ్లి చేయాలని తాలిబొట్టు అక్షంతలు అన్ని పెట్టుకొని తిరిగాడు. అన్ని రకాల పర్ఫార్మెన్స్ చూపించారు, చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసా ఫస్ట్ నుంచి కూడా. కామెడీ షో పవర్డ్ బై శశి సాప్స్, కో-ప్రెజెంటెడ్ బై రియల్ ఫుడ్ పవర్ జ్యూస్ లో ఇప్పుడు ఇంట్రోగేషన్ చూస్తేనే భయంకరంగా ఉంటుంది. అదే పిచ్చి పిక్స్ లో ఉన్న మన ధనరాజ్ ఇంట్రోగేషన్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలంటే ప్లీజ్ వెల్కమ్ ధనరాజ్ along with his team. ఏం చెప్పాలి సార్? నిజం చెప్పు. అదే ఏ నిజం చెప్పాలి? ఆ నిజం చెప్పు. అదే ఆ నిజం అంటే ఏ నిజం? ఆ నిజం చెప్పు. ఏం చెప్పాలండి? నిజం చెప్పు. అదే ఏ నిజం చెప్పాలి? ఆ నిజం చెప్పు. ఆ నిజమే ఏ నిజం? ఆ నిజం చెప్పు. నీ వల్ల కానీరా. నువ్వు వీడి దిగడ ప్రాబ్లం సాల్వ్ చేయించాలంటే ఒక్కడు దిగాలరా. ఆడు దిగితే గడు పని కాదు సార్. ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు సార్, మా వల్ల కావట్లేదు సార్. ఇమీడియట్లీ మీరు రావాలి సార్. ప్రాపర్టీస్ తిరిగిపోతున్నాయి కానీ ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు సార్. పిచ్చేశ్వరరావు. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, పిచ్చేశ్వరరావు ఇప్పండి. గోల్డ్ కట్ చేయండి. వద్దు సార్, వద్దు సార్. ఏంటి ఈరోజు మంగళవారం? నాకు 10 సెంటిమెంట్స్ ఉంటాయి సార్. ఎలుక పాపం చచ్చిపోయి ఎందుకో తెలుసు. పెట్టేస్తా, కావాలా? వద్దు సార్. వాడి చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. అందరూ మీ గన్స్ తీసుకోండి, లోడ్ చేయండి. నిజం చెప్పు. అదే ఏ నిజం చెప్పాలి అని. 1983లో ఏం జరిగిందో అప్పటికి నేను ఇంకా బొట్టలే సార్, నాకేం తెలుస్తాయండి ఆ విషయాలన్నీ. ఒకసారి ఆలోచించుకో. 1983లో ఏం జరిగిందో నిజం చెప్పు. 6 సంవత్సరాలు ఏం జరుగుతుందో నాకేం తెలుసా? అయినా ప్రతి వాడు ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చచ్చాడు, ఆ రోజు ఏం జరుగుతుంది, ఈ సంవత్సరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నేను అల్లా తప్పగా తిరిగి అల్లగానే ఉంటున్నావా? అసలు నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు సార్? కాలిస్తే థ్యాంక్ యూ అని చచ్చిపోతాడేంటి సార్? నిజం చెప్పు. అదే సార్, ఏం నిజం చెప్పు. ఆ రోజు మా అన్నయ్య పుట్టిన సంవత్సరం.
ఏ అన్నయ్య? మా అన్నయ్య ధనరాజు గారు పుట్టినరోజు సంవత్సరం సార్. ఆ రోజు పొద్దునే లేచే నేను గుడికి వెళ్తాను సార్. వెళ్ళి మా వదిన మేము మా అన్నయ్య సెలబ్రేషన్ చేసుకుని అట్నుంచి అనాశ్రమానికి వెళ్ళి పిల్లలందరికీ చాక్లెట్లు బిస్కెట్లు పంచిపెట్టి వస్తాం. ఆ రోజు నేను జీవితంలో మర్చిపోలేను సార్. వెరీ గుడ్, సింపుల్. టీమ్ లీడర్ అవడానికి 7 కొండలకి కమిషన్ ఇచ్చావంట జబర్దస్త్ కోసం. ఇకో స్కూట్ లో ముందు టైర్లు నీ, వెనక టైర్లు రచ్చరవి అంట, నిజమేనా? అసలు టైర్ ఏంటి, ఎకో స్పోర్ట్ ఏంటి, అసలు నాకేం అర్థం కావట్లేదు సార్. అసలు ఆయనకి నాకు ఏ సంబంధం లేదు. అసలు ఫోన్ లో కూడా నేను ఉత్తగా మాట్లాడలేదు సార్. నాకు తెలుసు సార్. ఎందుకు తెలియదు సార్? అలా 7 కొండల గారండి ఫోన్ చేస్తాడండి. చేసి ఏ రాకేష్ ఎక్కడ ఉన్నావు అంటారు. నేను వెంటనే గురుగారు మీరు ఎక్కడ ఉన్నారు, రొయ్యలు తింటారా చేపలు తింటారా ఇంటికి తీసుకెళ్ళి ఇస్తాను సార్. అట్లాగే కారు కొంటున్నానని చెప్తాను 2 టైర్ల ముందు. అయినా ధనరాజు గారు కూడా ఇచ్చారు సార్, తెలుసా? నిజం చెప్పు. ఇంకేం చెప్పాలి? జబర్దస్త్ లో నీకు ఏ టీమ్ లీడర్ అంటే ఇష్టం? ఏం మాట్లాడుతున్నారు సార్? ఆల్వేస్ మా అన్నయ్య సార్. మా అన్నయ్య ధనరాజ్ అన్నయ్య అంటే అసలు కామెడీ ఆయన సార్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ సార్. ఆయన టీంలో చేస్తున్నందుకు, ఆయన పక్క నుండి అన్నయ్య అనిపించినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను సార్. బొంగేం కాదు, ఆటిల్ లేడండి సార్, నాకు అర్థం కాదు. నువ్వు టీమ్ లీడర్ అవడం కోసం ఏదేదో ప్లాన్ చేసావు కదా, ఆ ప్లాన్లు ఏంటో ఒక్కొక్కటి చెప్పు. టీమ్ లీడర్ గా ప్లాన్ చేశానా? మీకు విషయం అర్థం కావట్లేదు. జబర్దస్త్ లో అందరికన్నా చాలా చిన్నోండి సార్. అందరు బాగా చూసుకుంటారు. అసలు ప్లాన్ వేసే వల్ల కనిపిస్తున్నానా? నా మొహం చూడండి సార్, ఎంత క్యూట్ గా ఉంటాను నేను. ఊరుకో, చేసా, ప్లాన్లు చేశాను సార్. వెరీ గుడ్. రిహార్సల్ చేస్తున్నప్పుడు అక్కడ డైలాగులు వేరేలాగుంటుంది, స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత వేరేలాగుంటుంది. ఎందుకు? ఇది ఏంటి ప్లాను? దాన్ని ఇంప్రవైజేషన్ అంటారు సార్. మా అన్నయ్య గారు నాకు అంత స్వతంత్ర భావాన్ని నాకు ఇచ్చారు సార్. ఒరే నీ టాలెంట్ ని ఆపుకోకు, వెంటనే పంచ్ వస్తే పంచ్ చేసే అంటారు సార్. ఏం లేదు సార్, ఆయన టీమ్ లీడర్ ని చేస్తా అన్నాడు కదా నెక్స్ట్. అందుకే మంచి మంచి పంచులన్నీ బాగా చెప్తాను ఆయన ముందు. స్టేజ్ ఎక్కిన తర్వాత చెప్పను, మర్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తాను. ఇంటికి వచ్చినప్పుడు కూర్చొని ఈ పంచ్ బాగుంటుంది, ఆ పంచ్ బాగుంటుంది, ఇది పేలదు, అది పేలదు, ఇది సూపర్, అది సూపర్ అని చెప్తావు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటన్నా ఇలా చేసావు, ఇది బాగా చేయలేదు, ఆ పంచ్ నువ్వు మర్చిపోయావంటావు. దీనికి కారణం ఏంటి? పెద్దగా ఏముంటుందండి, ఏమి లేదు సార్. ఉత్తగానే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు అలా చెప్పాలనిపించి చెప్తూ ఉంటాను. ఆయన కూడా చెప్పు అంటాడు సార్. అంతే. అంతేనా? అంతే. మొంగేం కదా, ప్రతి దానికి నన్ను తిడుతూ ఉంటాడు సార్. మీకు విషయం తెలుసా? పెద్ద వేస్ట్ అండి, పెద్ద ఫస్ట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ధనాధన్ దండ్రా జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతే నువ్వు కూడా వచ్చేస్తావా, లేకపోతే ఇక్కడే టీమ్ లీడర్ కోసం ట్రై చేస్తావా? సార్ ఏం మాట, వీడు తిరుగుతాడు ఏంట్రా నాయన. సార్ మీకు విషయం చెప్పనా? అన్నయ్యకి జబర్దస్త్ నుంచి వెళ్ళిపోవాలని ఆలోచన వచ్చే ఒక 2 నిమిషాల ముందు నేను వెళ్ళిపోతాను సార్. అంతంత ప్రేమిస్తాను సార్. ఒక విషయం చెప్పమంటారా? ఇక్కడ పోయండి అన్నయ్య కనిపిస్తాడు, ఇక్కడ పోయండి అన్నయ్య కనిపిస్తాడు, ఇక్కడ పోయండి కిడ్నీ కాదు అన్నయ్య ఉంటాడు, అన్నయ్య ఉంటాడు. బొంగేం కాదు, ఇక్కడ ఉంటే ఎవరుంటారండి? లవర్ ఉంటారు. విషయం చెప్పమంటారా? ఒక్కటే ఒక్క డైలాగ్ తో నన్ను పడగొట్టాడండి. ఎరా నీకు నేను ధనాధన్ ధనరాజుని కాదు, దిల్ రాజుని, ఎప్పుడైనా నేను హీరోని చేస్తానని పక్కన పెట్టుకొని తిప్పుకుంటున్నాడు. అదంతా ఏమి లేదు. నెక్స్ట్ నేనే టీమ్ లీడరు, నెక్స్ట్ మొత్తం నేనే. ఎలా ఉంది నా ప్లానింగ్? బాగుందా? మా ప్లానింగ్ అంతా ఎలా ఉంది? మీ అందరు చచ్చిపోలేదా? అన్నయ్య అన్నయ్య నా మీద ఎంత ఉందరా నీ మనసులో? అన్నయ్య షర్ట్ ఎక్కడ అన్నయ్య? షర్ట్ బానే ఉంది, కాస్ట్యూమ్ వాళ్ళు ఇచ్చారు గాని. ఒరే ఒక్క పంచు రాసుకున్న ఒక్క పంచి చెప్పారా నువ్వు? ఒక్క పంచి చెప్పారా నువ్వు ఎప్పుడైనా? అన్నయ్య ఇంటికి రారా రిహార్సల్స్ కంటే? ఇంటికి రాకుండా ఫోన్ లో వాట్సాప్ లో పంపించాలి నీకు. నువ్వు ఇలా రారా, ఇక్కడ రా. ఇంకా వదిలే, స్కిట్ అయిపోయింది, వదిలే.
నువ్వు 2-3 సార్లు బాగా చేస్తావు నాగబాబు గారు రోజా గారు అంటే నా పెద్ద పండగ సార్. ఈ పండగలో నేను మా ఊర్లో లేకపోతే నన్ను అసహించుకుంటాను. మేకపోతులు పోస్తున్నారు సార్ అని చెప్పి నువ్వు కూడా పొద్దున్న దిగుతారా నువ్వు ఇలా రండి మీరందరూ. ఎవడు టీం లీడర్ కనపడరా మీకు? డైరెక్ట్ నా రూమ్ దగ్గరకు వచ్చి సార్ ఏదైనా క్యాటర్ చేస్తాను సార్ డైరెక్ట్ గా డ్రెస్ చేసుకుంటే ఎంతమందికి ఇవ్వాలరా నేను? ఎంతమందికి ఇవ్వాలరా? బేసికల్లీ అంతా ఇట్లానే చేస్తా. నువ్వు టీం లీడర్ ఎప్పుడవుతావు తెలుసా? 2-3 వేల ఎపిసోడ్ తర్వాత. అంతవరకు నేను నెల ఇక్కడే ఉంటా. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్. సో ఇది స్కిట్ కాదు, ఇది నిజం, రియాలిటీ. ప్రతి టీం లీడర్ లో ఉన్న రియాలిటీ జబర్దస్త్ సెల్. రోజా గారు కానీ రాకేష్ తను మీకు బాగా సెట్ అయ్యారు. సో ఆన్ స్పాట్ కూడా వాళ్ళు మోల్డ్ అయిపోతారు మీకు. చాలా బాగుంది. నాగబాబు సార్ అంతా మీ వల్లే సార్. నీ పేరేంటి? ఏమొచ్చాను? ఆర్పి రాంప్రసాద్. నన్ను ఆర్పి వెళ్ళేటట్టున్నాడు. డిస్కషన్ వల్లే కదా వచ్చేది. ఎంత నువ్వు సోలోగా తయారు చేసినా నీ పక్కన వీళ్ళిద్దరు కూర్చొని నేను అట్లాంటి ఇట్లా అంటాను ఇలా కదా ఇంప్రూవైజ్ చేసుకుంటా మీ రూమ్ లో ఒకటి తయారు చేయాలి. అట్లీస్ట్ బాగుందా బాగాలేదు చెప్పడానికి ఉండాలి. ఇద్దరు ఒకడు పండక్కి ఒకడు. కానీ బాగుంది. షార్ట్ టైంలో మీకు మీరే కాల్ చచ్చిపోవటం ఫన్నీగా ఉంది. వాడిని ఏదో చేస్తారు అనుకుంటే ఒకళ్ళొకళ్ళు కాల్ చచ్చిపోవటం వెరైటీగా ఉంది, ఎంటర్టైనింగ్. కామెడీ షో పవర్డ్ బై శశి సాప్స్, కో-ప్రెజెంటెడ్ బై రియల్ ఫుడ్ పవర్ జ్యూస్ లో ఇప్పుడు వంట చేసే భార్య దొరకడం అదృష్టం. కానీ మన శేషు భార్య వంట అంటేనే భయపడుతున్నాడు. అసలు ఎందుకో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ షేకింగ్ శేషు అలాంగ్ విత్ హిస్ టీమ్. చాలా ఆయాసం వస్తుంది. నమస్కారం అండి నాగబాబు గారు. నమస్కారం అండి రోజా గారు. నా పేరు భార్య బాధితుడండి. నా భార్య ఎంత మంచిదంటే బొమ్మరిల్లో ఫాదర్ లాగా బొమ్మరిల్లు భార్య దొరికిందండి. అది టీవీలో ఏదైనా చూసిందంటే పోనీ అదే కొని ఇంట్లో తెచ్చి పెడుతున్నా అంటే అలా పెడతలేదండి. అది సొంతంగా తయారు చేసి నా మీద రుద్ది 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 ఇదిగో ఇలా ఉండేవాడిని ఇలాగైపోయానండి. బాబాయ్ ఎప్పుడు ఎలా బాధ పెడుతుందో కూడా నాకు తెలియట్లేదు. దాని పిచ్చి తగలయ్యా. నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నడవనిది ఆ రూట్లోనే నడిచదరో పొగరని అందరూ అన్నా అది మాత్రం ఇదేనండి నా భార్య జాంబవతి. అబ్బా అస్తమానం అలా పొగడొద్దండి. నేను సిగ్గుపడి బాగా చిక్కిపోతున్నాను. చిక్కి నేను పాడైపోతున్నానే. అబ్బా ఈ రోజు మీకోసం నేను కొత్త ప్రొడక్ట్ కనుగొన్నాను తెలుసా? ఏంటది? పేస్ట్ తయారు చేశాను. అవునండి. నీ మొహం మండ బజార్లో 3 పేస్టులు దొరుకుతుండగా నువ్వు పేస్ట్ తయారు చేయడం ఏంటి? నేను మీకోసం తయారు చేశాను ప్రేమతో. నేను వాడలే. తీసుకోవట్లే 2 లక్షల కట్టం. 2 లక్షల కట్టం తీసుకుంటే నువ్వు తయారు చేసినవన్నీ నేను వాడాలా? వాడరా? వాడను. వాడరా? వాడనే. వాడరా? ఏమైంది? మొహమ్మండ తల బాదుకోకే. టేస్ట్ వాడాలి అంతే కదా. ఏం జరిగిందండి? ఇంతవరకు పూనకం వచ్చిందలాగా రాయి నెట్టి బాధేసుకున్నావు నీ మొహమ్మండ. అదేదో పేస్ట్ తయారు చేసా. మీకోసం పేస్ట్ తయారు చేసింది తెలుసా? అది మీరు వాడాలి. పేస్ట్? అవునండి. తగల ఏం చేయను బ్రష్ అట్రా. బెస్ట్ ఎందుకండి? నా వేలుంది కదా దీంతో తోమేస్తాను. వేలుతో నువ్వు తోమేస్తావా? ఇలా ఇయ్యానండి. మీ పళ్ళు తెల్లగా ఉండాలంటే దీంతో తోమండి. మీ పళ్ళు మిలమిల మెరుస్తాయి. మీ బర్దు బుద్ధ ఏంటే ఇంత మండుతుంది? ఏం కలిపేవే? ఒక్క నిమిషం. ఈ పేస్ట్ లో ఏమి చెప్తారా? నీ శ్రార్థం ఉంది. పచ్చిమిరపకాయలు కలిపేవేంటే ఇందులో? నేను ఎన్ని కలిపాను తెలుసా? దాంట్లో ఏం కలిపావు? ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, బెల్లం ఇవన్నీ కలిపితే ఒకటి చెప్తావా?
అద్భుతం తగలయ్యో. సరే గాని చాలా నీరసంగా ఉంది, తాగడానికి ఏదైనా ఇవ్వచ్చు కదే. ఏంటది? అద్భుతమైన డ్రింక్ తయారు చేసాను తెలుసా? ఏం డ్రింక్ అది? చూడు, బుల్ డ్రింక్. రెడ్ బుల్లా? కాదు, బుల్ డ్రింక్ నేను తయారు చేశాను. బుల్ డ్రింక్? నేను తాగను. తాగరా? నేను తాగను. తాగరా? నేను తాగను. తాగరా? నా కాళ్ళు పట్టుకున్నానే తాగనే. నీ పిచ్చి తగలయ్యా, అలా కొరికేసావేమిటే? ఏం జరిగిందండి? అబ్బా, ఏం జరిగిందో కూడా తెలియకుండానే కొరికేసేవే. దిక్కుమాలి పేస్ట్ ఏదో తయారు చేశానన్నావు కదా, అది నా ముఖాన్ని తగలేసావు. ఆ తర్వాత ఏదో బుల్లు డ్రింక్ అన్నావు. మీకోసం ఈ ఎత్తిపోయిందమ్మా, ఇక్కడ ఉంది. ఇక బుల్ డ్రింక్ తయారు చేశాను. ఇది తాగండి, శక్తి వస్తుంది, విత్తి వస్తుంది, బాగా పరిగెత్తారు. ఇందులో తౌడు కలిపేవేమిటే? ఒకటే పేరు చెప్తారండి, నేను ఎన్ని కలిపాను తెలుసా? దాంట్లో తౌడు, గుర్రపు శనగలు, ఆ శనగలు, ఈ శనగలు మొత్తం కలిపి తయారు చేశాను. మీరు తాగాలంటే తాగను. తాగండి. ఎలా ఉంది? నా బొందలా ఉంది, కడుపులో తిరుగుతుందా నాకు. మీ శక్తి తెలుసుకోవాలంటే నీకు చిన్న ఒక టెస్ట్ పెడతాను, ఓకేనా? దాని మీదకి ఎక్కి దూకండి. దాని మీదకి ఎక్క? నేను దూకను. దూకరా? ఉండవు. మీరు ఏం చేయాలంటే అటు నుంచి ఇక్కడ దూకండి. అక్కడికా? అవునండి. దిగుతుంది. ఏంటది? గుండె. అబ్బా, ఒక నిమిషం నేను కూడా వస్తున్నాను. నరుడి బ్రతుకు నీరుంటి మట్ట నడుమ నీకెంత. ఎలా ఉందండి? ఎలాగుండమంటే నడుము జారిపోయింది బాబోయ్. త్వరగా డాక్టర్కి ఫోన్ చేయని మొహం వాళ్ళ. హలో, తుస్పటక్ ఛానలా? దరిద్రం మీ ఇంట్లో చెప్పారు, వస్తున్నారండి? అబ్బా త్వరగా రండి. ఐ లవ్ యూ. రండి. ఏమే ఏమండి? నడుము విరిగిపోయి నేను అడిస్తే దిక్కుమాలి చాలా దేనికో ఫోన్ చేస్తావేంటే? అబ్బా, ఇది ఈ మాత్రం డాక్టర్ నేను పిలవాలండి. నేను వైద్యం చేస్తానుగా. ఏం వైద్యం అది? ఇదే ఆకుపంచర్ వైద్యం. ఆకుపంచరా? మీరు వంగండి ఒకసారి. వంగోవాలా? చూసారా, ఆ నొప్పి పోయింది, ఈ నొప్పి వచ్చింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దరిద్రం ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ దరిద్రం వాడు మీ ఇంటి దరిద్రం మా ఇంటి దరిద్రం అంటే వచ్చావు? ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ తుస్పటక్ ఛానల్. ఏ ప్రపంచంలో బోల్డ్ ఛానల్ పేర్లు వినా, దిక్కుమాలి ఛానల్ ఎప్పుడు పెట్టారు? తుస్పటక్ ఛానల్ న్యూలీ లాంచింగ్. న్యూలీ లాంచింగ్? Yes, sir. ఎందుకు వచ్చావట? మరి మీ ఇంటి దరిద్రం ప్రోగ్రామ్ లో మీరు పాల్గొని మీ దరిద్రాలన్నింటినీ పోగొట్టుకోండి. ఉత్తటగా ఇందులో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్ కి మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తే ₹1,00,000 బహుమతి మీ సొంతం అయిపోతుంది. మేమే గెలుస్తాం. లక్ష ఇలా రా, ఎవడైనా కనపడితే జాలి కానీ గెలుస్తాను. ఫస్ట్ క్వశ్చన్, మీ భార్యాభర్తల అన్యోన్యతకి టెస్టింగ్ అన్నమాట. ఓహో, ఓకే ఓకే మేడం, ప్లీజ్. అది రాదు. ఓకే, నేనే వెళ్తాను. మీ భార్యని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా ముద్దు పెట్టుకుంటే మీ ఫీలింగ్ ఏంటి? నా ఎదురుకుండానే నా పిల్లని చేయబట్టుకుని ముద్దు పెట్టేసావు, మళ్ళీ ఫీలింగ్ ఏంటని అడుగుతావుట్రా? నేను ఫస్ట్ చెప్పాను కదా, తుస్పటక్ ఛానల్లో వచ్చే మీ ఇంటి దరిద్ర ప్రోగ్రామ్ చాలా రియాలిటీగా ఉంటుంది. నేను చెప్పేది ఇప్పుడు కూడా కాదు, భవిష్యత్తులో మీ ఆవిడ్ని ఎవరైనా ఎప్పుడైనా ఇలా ముద్దు పెట్టుకుంటే మీ మళ్ళీ ఇంకోసారి పెడతావేంట? ఇందాక చెప్పావు కదా. భవిష్యత్తులో అక్కర్లేదు. ఏమంటావు ఇప్పుడైతే? మీ ఆవిడ్ని ఇలా ఎవరైనా ముద్దు పెట్టుకుంటే మీ ఫీలింగ్ ఏంటి అని అడుగుతున్నాను సార్, చెప్పండి. ఎవడైనా సరే నా పిల్లని చెయ్యి పట్టుకుని ముద్దు పెట్టాడంటే ముద్దు పెట్టిన మూతు కోసేస్తాను, ఈ చెయ్యి ఇచ్చింది దీన్ని కోసేస్తాను. సూపర్, కంగ్రాచులేషన్ సార్. సార్ 30% పాస్ అయిపోయారు. ఓకే, ₹1,00,000 చేరువలో ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్. నువ్వు వెళ్ళరా. ఓకే, నేను అటు వెళ్తాను. పిల్లని తప్ప ఇంకెవరితో అడగవా? ప్లీజ్ సార్, చెప్పాను కదా రియాలిటీగా ఉంటుందని. పైగా ఏదైనా సరే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, మీ ఆవిడ్ని ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా సరే ఇలా ముద్దు పెట్టుకుంటే మీ ఫీలింగ్ ఏంటి? నేను ఇక్కడ ఉన్నాను కదా, ముద్దు పెట్టేసి నీ ఫీలింగ్ ఏంటి అని ఎదవ క్వశ్చన్ ఎత్తా బెటర్. నువ్వు అంటే నేను ఎర్రి పప్పలా కనపడుతున్నాను నీకు? మీకు చెప్తున్నాను, రియాలిటీ షో అని చెప్పాను, రియాలిటీకి దగ్గరగా ఉంటుందని చెప్తున్నాను. మీ ఫీలింగ్ చెప్పండి సార్. ఎవడైనా సరే నా కళ్ళ ముందు నా భార్యను ముద్దు పెట్టాడో
వాడి తల నరికేస్తాను, పెట్టించుకున్న నా పిల్లని తల కూడా నరికి గుమ్మానికి ఏలాడదీస్తాను. కంగ్రాచులేషన్స్ సార్. ఈ రౌండ్ కూడా మీరు పాస్ అయ్యారు. ఫైనల్ గా థర్డ్ క్వశ్చన్. భవిష్యత్తులో మీ ఆవిడ్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఇలా కౌగులించుకుంటే మీ ఫీలింగ్ ఏంటి సార్? మీకు క్వశ్చన్ క్లియర్ గా అర్థమైనట్లేదు. ఏడిచావు, అర్థమైంది. మళ్ళా చూపించక్కర్లేదు. కౌగులించుకుంటారా? ఎవడైతే కౌగులించుకున్నాడో వాడిని కసక్కని పొడిచేస్తాను, వెళ్ళిన దీన్ని కూడా పొడిచి పొడిచి చంపేస్తాను. గట్టిగా ఒక్కసారి చప్పట్లు. కంగ్రాచులేషన్ సార్. మీ ఇంటి దరిద్రం పూర్తిగా పోయింది. ₹1,00,000 మీ చెరువులోకి వచ్చేసి మీరు ఈ ప్రోగ్రామ్ విన్నర్స్ అయిపోయారు సార్. మరి ఏది లచ్చేది? ఇచ్చేస్తున్నాను సార్. ఇది లచ్చని చెప్పి ₹20 చేతిలో పెట్టి మా ప్రోగ్రామ్ లో మీరు కలుచుకున్న ₹1,00,000 అదే సార్. అందులో గిఫ్ట్ ట్యాక్స్, టీడీఎస్, ఆ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, 7 కోట్ల కాగితాలు, కమిషన్ అన్ని పోని మిగిలింది. అదే ఏంటే అది దగ్గరికి వచ్చినప్పుడు అలా గిలగిలగిల మీదకి వెళ్ళిపోయి ఓ టెంకర్లు పోతున్నావు అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏమండి నన్నే అనుమానిస్తున్నారు కదా. నేను మళ్ళీ పాడతావా? నేను పాడను. నువ్వు గంట మరిదివా లేక పూట మొగిడివా, నువ్వు పేట తండ్రికైతే నే వాడవదినని. గంట కాదే అరగంట. వాడు మీకన్నా వాడే బెస్ట్. అంత వెళ్ళిపోతున్నాను. వాడితో వెళ్ళిపోతావా? వెళ్ళిపోవే, దరిద్రం వెళ్ళిపోయింది. ఈ ఇంటి దరిద్రం ఆడింట్లో దూరింది. మరి ఇంకెందుకు కలిసి పదా. బాయ్ బాయ్. सरजी सरजी सलाम सरजी बुक्कली गिल्ली गिल्ली गुलामी करजी कोविड लली लली करजी सरजी जी जी पिस्तौल de baba. సో మీ స్టైల్లో అడగండి. ఏమండి నా స్కిట్ ఎలా ఉందండి? ఈ స్క్రిప్ట్ చేసింది ఎవరో ఓన్ స్టోరీ లాగా ఉంది. ఇది డెఫినెట్ గా ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే ప్రతి ఇంట్లో ఇదే జరుగుతుంది. బాగా చేశారు అందరు. Surabhi, it was a pleasure watching you all, especially sir, the way you entered and just running around. It was too cute and very innocent. So it was a pleasure watching you all. Thank you. Sandeep. నాకు ఈ స్కిట్లో అన్నిటికన్నా సంతోషమైన విషయం ఏంటంటే మీ ఆవిడ గారు బీరువా తయారు చేయడానికి ప్రయత్నించలేదు. ఆనెస్ట్లీ మీది నాకు చాలా నచ్చిందండి. యూ డిడ్ వెరీ వెల్. నాకు ఎందుకు ఎంఎస్ నారాయణ గారు బాగా గుర్తొచ్చారు మీరు చేస్తుంటే. థ్యాంక్ యూ. చాలా ఫన్నీగా ఉండింది. సరోజా గారు. మామూలుగా వంటలు చేసి ప్రయోగాలు ఇబ్బంది పెట్టడం తెలుసు కానీ ఇట్లా పేస్ట్లు కూల్ డ్రింక్లు నేను ఎక్కడ చూడలేదు. అది బీభత్సమైన ఐటమ్లు అన్ని అందులో వేసి. ఏం సుధాకర్, పేస్ట్లో ఏంటంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్ని వేస్తే ఏమవ్వాలి? చచ్చూరుకుంటాడు. ఫన్నీగా ఉంది. నాగబాబు సార్, మీ ఇంట్లో ఈ వంటల ప్రోగ్రామ్ అని ఫాలో అవుతారా? దేవుడి దేవాల మా ఆవిడ బాగానే చేస్తుంది. యూజువల్గా భార్యలు 2 రకాలు ఉంటారు. గయ్యాళి భార్యలు, ఎమోషనల్ భార్యలు. గయ్యాళి భార్యలైనా భరించవచ్చు, ఎమోషనల్ భార్యలు భరించలేం. అంత బాగా వర్కౌట్ చేసాం. లాస్ట్ లో మీరు అద్భుతంగా డాన్స్ చేసిన పాట మాకు అదే సార్, మీకు మెమరీస్ గుర్తుకొచ్చే, ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చిందా? 420 మీ సాంగ్ చేసాం. అది మీరు భలే చేశారు సార్. అది చూసావు? అది డాన్స్ అమ్మో, అది వీడియో చూసి అది కట్ చేసి వీళ్ళకి ఇచ్చాను. నువ్వు గంట మరిదివా లేక పూట మొగిడివా, నువ్వు పేట తండ్రికైతే నే వాడవదినని. రతుల రాణివా లేక రసిక రంభవా, నీది రేటు సరసమైతే నాది నాటు భరతము. ప్యాసింజరాళ్ళ కీడ పల్వాల స్టేషన్ ఉంది, వర్ల కోట కాడే నీ గంట గల్లు మంది. ఈ పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టారు. అలాగే మీరు దేనికి ఫేమస్? ఇమిటేషన్ కి. సో అలాగే మా బీర్వా టీం కోసం చిన్న ప్రివ్యూ. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. చాలా బాగా చేశారండి. ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఎందుకంటే అది ఎనర్జెటిక్ చేయడం, అట్ ద సేమ్ టైం ఫన్నీ కూడా చేశారు.
మీరు చేసిన ఒక ఎత్తు అంటే మీ వెనక ఆయన జెన్యున్గా ఫీల్ అయిపోయి వెనక డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. చాలా బాగా చేశారండి. వెరీ వెల్ డన్ అండి. బిగ్ క్లాప్స్ ప్లీజ్. Can we have the entire team of Veerva on the stage, please? చిన్నదనా చిన్నదనా చిట్టినడం ఉన్నదనా తుంటరడా తుంటరడా తిన్నగుండని తుంటరడా. సో ఎల్లే ముందు బీర్వా టీమ్ అందరికి ఒకే ఒక క్వశ్చన్ అండ్ అందరు ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయాలి. వై షుడ్ ఆడియన్స్ గో అండ్ వాచ్ బీర్వా? ఫుల్ లెంత్ కామెడీ ఫిల్మ్ బీర్వా. సో ఈ షో నచ్చిన వాళ్ళకి 100% బీర్వా సినిమా కూడా నచ్చింది కూడా. So I think overall it's a very racy film and an commercial entertainer. ఎప్పుడు సరే సినిమా రిలీజ్ అవ్వక ముందు సినిమా ఎందుకు చూడాలని మేము చాలా చెప్తామండి. అంటే పెద్ద ప్రొడ్యూసర్స్ కథ బాగా వచ్చింది, మ్యూజిక్ బాగుంది, బోల్డ్ ఉంది, కామెడీ ఉంది, హీరో బాగుంటుంది, హీరోయిన్ బాగుంటుంది, అన్ని పక్కన పెడితే సినిమా రిలీజ్ అయ్యాక వర్డ్ ఆఫ్ మౌత్, ఆడియన్స్ రెస్పాన్స్ ఇస్ ద ఓన్లీ రీజన్ వై యూ షుడ్ వాచ్ ఎ ఫిల్మ్. సో మీ చుట్టుపక్కల వాళ్ళు ఈ సినిమా చూసిన వాళ్ళకి 5 ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు చూడమంటే చూడండి. అదే అతిపెద్ద 5 రీజన్స్ ఈ సినిమా చూడడానికి. So thank you so much the entire cast of Veerva team for coming to Zabardast. Thank you so much. It's a pleasure having you. Now it's time to begin the Fatafat fun round. Over to you judges. Nag Babu sir. అందరికి ఒకరికి ఒక టాస్క్ ఇచ్చి దాని మీద యాక్ట్ చేయాలి. ఏం టాస్క్ ఏంటి అనేది రోజే చెప్తుంది. సో ఫస్ట్ ధనరాజ్. వీడు 6 అడుగుల బుల్లెట్, వీడు ధైర్యం విసిరిన రాకెట్. నాకు ధనరాజ్ లేడీ గెటప్ లో చాలా నచ్చేసాడు కాబట్టి, సో ఇప్పుడు ధనరాజ్ లేడీ బాబు గారిని పిచ్చి పిచ్చిగా లవ్ చేసి ప్రేమలేఖ ఎలా ప్రపోజ్ చేస్తారో చేయండి. నాగబాబు సార్ ఫేవరెట్ గెటప్ లో మీరు నాగబాబు సార్ ని ప్రపోజ్ చేయబోతున్నారా? వావ్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రియాతి ప్రియమైన నా బాబుకి నీ ప్రియమైన దా లక్ష్మి. నేను ఫ్లైట్ లో వెళ్దాం అనుకున్న కోరిక నీ హైట్ చూసిన తర్వాత తీరిపోయింది. నైట్ టైం నేను చూడాలనుకుంటూనే జబర్దస్త్ చూశాను, ఆ కోరిక తీరిపోయింది. క్యారీ వ్యాన్ లో కలుద్దామా, నేను క్యారియర్ తీసుకొస్తే కలుద్దామా. రాక్షసుల సినిమా చూసినప్పుడే పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. కౌరవుల్లో మీరు ఆ పిల్లోని పట్టుకొని వెళ్తూ ఉంటే ఆహా ఎంత బాగున్నా. ముకుంద ఎలా ఉన్నాడు, బాగున్నాడు. మరిది గారు క్షేమమేనా? ఏంటో మీ కళ్ళల్లోకి చూసి అస్సలు మాట్లాడలేదు. నాగా నువ్వు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చావు, గుర్తుందా? గుర్తు చేయనా? పదిలంగా మదిలోనే దాచుకున్నాను, తలగడ దిండి కింద పెట్టుకుని పడుకున్నాను. నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక్కసారి ధనాన్ని పిలు, అలా రెక్కలు కట్టుకుని వాలిపోతాను. గుండెల్లో ఉందనుకున్నాను కానీ జేబులో ఉంది. నీ పెన్ను, ఈ పెన్ను తీసుకొని ఒక్కసారి ధనాన్ని రాస్తే ఈ జన్మకి ఇది చాలు. నాగా థ్యాంక్ యూ మేడం అడిగాను. సో నాగబాబు సార్ ఈ ప్రపోజల్ యాక్సెప్టెడా రిజెక్టెడా? బాగుంది. యాక్సెప్ట్ రిజెక్టెడ్. సో నెక్స్ట్ ఎవరో చూద్దాం. రాఘవ. రాఘవ, ఆల్ టీమ్ లీడర్స్ కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. అయ్యో. ఆ ప్రాబ్లం వాళ్ళైనా చెప్తారు లేదా నువ్వన్నా క్రియేట్ చేయొచ్చు. ఆ ప్రాబ్లం కి సొల్యూషన్స్ నువ్వు చెప్పాలి. సార్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మొహమాటం ఎలా వదులుకోవాలి చెప్పండి. మొహమాటం ఎలా వదులుకోవాలంటే సాధారణంగా మీరు అసలు ముందు మీకు మొహమాటం ఉందా లేదా అని చూడాలి. ఎందుకంటే పొద్దున్న మీరు షూటింగ్ వచ్చే టిఫిన్ చేసే దగ్గర చూస్తున్నా మొహమాటం లేదు. 7 గంటల గారిని డబ్బులు ఎలా పెంచాలో అడగాలి. 7 గంటల గారిని డబ్బులు ఎలా పెంచాలంటే మీరు అడగక్కర్లేదండి, కమిషన్ ఇస్తే ఆటోమేటిక్ గా పెంచుతారు. రాఘవ్ గారు చెప్పండి. పర్ఫార్మెన్స్ బాగుంటుంది జబర్దస్త్ లో. థ్యాంక్ యూ అందరూ అదే చెప్తుంటారు, నాకు కూడా తెలుసు. 55 years ఏజ్ లో కూడా మీరు ఇంత ఎంగగా ఎలా కనబడుతున్నారు? హలో హలో 18 ఏళ్ల వయసులో 40 ఏళ్ల వయసులా కనబడుతున్నారు కదా, దీని ట్రిక్ ఏంటి? హలో వినబట్టలేదు, లైన్ కట్ అయినట్టుందండి. రాఘవ్ గారు, ఈ మధ్య మీరు జంతువులు బాగా ప్రేమిస్తున్నారట, కారణం ఏమిటి? అది కాదండి, ఇప్పుడు ప్రేమ అనేది మనసులో ఉండాలి కానీ దేన్ని ప్రేమిస్తే ఏమిటి? మీకు ఇష్టమైతే చెప్పండి, మా ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉంది, ప్రేమిద్దురు కానీ. రాఘవ్ గారు
గారు చెప్పండి. నా పేరు ధనరాజ్ అండి. మళ్ళీ మీకు వినపడదు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఏం పీకుతుంటారు? ఏమండి అదే ఏం చేస్తుంటారని అడుగుతున్నా. ఏమో మీరేం చేస్తారు నాకేనా తెలుసు. అలాంటిది నేనే చేస్తుంటాను. చెప్పండి. 102 ఎపిసోడ్ పైన అయినాయి. అవునండి. ప్రతి స్కిట్ లోను మీరే సెంటర్ గా ఉంటారు. అవునండి, చాలా మంది అదే చెప్తుంటారు. చాలా అదేనండి. చెప్పండి. కాదు, ప్రతి స్కిట్ లోను సెంటర్ మీరే ఉంటున్నారు. స్కిట్ అలా కుదురుతున్నాయా లేకపోతే మీరు మీ రాముని వెంకిని అవాయిడ్ చేస్తున్నారా? హలో, చిన్న క్వశ్చన్ ధనరాజ్ గారి తరపున, మీరు రేపటి రోజు టీమ్ లీడర్ గా తప్పుకుంటే వెంకీకి కెప్టెన్ చేస్తారా, రాముని చేస్తారా? మా అబ్బాయి ఏం చేయాలండి? మీ వంశపారంపర్యాలు మీ ఫ్యామిలీ చేస్తారు తప్ప మీ టీమ్ పార్టిసిపేట్ అన్నమాట. హలో, ఆ లైన్ కట్ అయినట్టుంది, మళ్ళీ వస్తానండి. చాలా సంతోషం కార్యక్రమానికి. శేషు షేకింగ్. శేషు గారు, సుధాకర్ వచ్చి టీమ్ లీడర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. దాన్ని మీ స్పెషల్ వాయిస్, డాగ్ వాయిస్ లో మీరు దాన్ని ప్రాంప్ట్ చేయాలి. షూటింగ్కి వస్తుంటే మా టీం లీడర్కి కుక్క కరిచిందండి. సరే, ఆయన చెప్పలేడు కాబట్టి ఆ భావాలని చెప్తాను ఆయన భాషలో. ఓకేనా? ముందుగా మన టీం లీడర్లు 5 ఉన్నారు కదా. రాకెట్ రాఘవ గురించి. పుట్టోడైనా గట్టోడంట, అద్భుతంగా స్కిట్లు చేస్తున్నాడు. ఈ మధ్యన కొంచెం స్పైసీ కూడా బాగా పెంచాడని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ వేణు వండర్స్. కొద్దిగా సెన్స్ ఉందా నీకు? కుక్క గడిచింది, మైండ్ దొబ్బింది నీకు. ఆయన పొడుగు ఎందుకుంటాడు, పొట్టికుంటాడు. ఓహో, ఎస్ ఎస్, పొట్టోడైనా గట్టోడని చెప్తున్నాడండి. చాలా మెమొరీ, అద్భుతమైన మెమొరీ. వేణులాగా ఎవరు డైలాగ్ చెప్పలేడు అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి షేకింగ్ శేషు గారు. ఇది మాత్రం అబద్ధం అండి, తొక్కలోది. ఆయన స్కిట్లు చాలా అద్భుతంగా ఉంటాయంట. ఏమంటావు, అన్ని కాపీ వచ్చిన తీసుకొచ్చి పెడుతుంటాడు. అది నాకు ఓకే, ఒక పద్ధతిగా చేస్తున్నాడంట. పెద్ద ఆయన కదండి ఏజ్ లో, అలాగే చేస్తాడు. ఎస్. నెక్స్ట్ వచ్చేసి అల్లరి హరీష్ గారు. భాస్కర్ త్రినాథే ముందు తీసుకెళ్తున్నారు, ఆయన మాత్రం వెనకుంటాడు. నాగబాబు సార్, నెక్స్ట్ ఎవరు? వేణు వండర్స్. మన జబర్దస్త్ టీమ్ లీడర్స్ సెలబ్రిటీస్ కాకుండా ఉంటే ఏం చేస్తుండేవాళ్ళు? నాకు ఇష్టమైన ప్రొఫెషన్ ఎంచుకోవచ్చుగా. ఎక్కడెక్కడ కళలోటి చెప్పొద్దు, ఒక్కొక్కరిని చూసి చెప్పు. ధనరాజు బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడైతే అలా ఉంటుంది. అలాగే ఉంటాను కదా. అది డైరెక్ట్ చెప్పడానికి చెప్పాను. టైం స్టార్ట్స్ నౌ. బ్లాక్ టికెట్, బ్లాక్ టికెట్, బ్లాక్ టికెట్, బ్లాక్ టికెట్. 50 100 50 100 50 100 50 100 సార్. 50 100 50 100 50 100 50 100 వద్దు వెళ్ళిపోయాయి సార్. సార్ 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 40 80 40 80 40 80 40 80 40 80 40 80 40 80 వద్దు వద్దు వెళ్ళిపో వెళ్ళిపో. 30 60 30 60 30 60 30 60 30 60 30 60 వద్దయ్యా. 10కి 10 10కి 10 10కి 10 10కి 10 10కి 10 వద్దు వెళ్ళిపో సార్. డబ్బులు ఏమొద్దు, ఒక్క సిగరెట్ ఇవ్వండి సార్, టికెట్ తీసుకొని వెళ్ళిపో. అవునా? ఒక్క నిమిషం, ఇదేదో బాగుందా? yes darling, టికెట్లన్నీ అమ్మేశాను. అది మావిడ్రా. అయ్యో సారీ సార్, నా గర్ల్ ఫ్రెండ్ అనుకొని మీ గర్ల్ ఫ్రెండ్ కౌగిలించుకున్నానే తప్ప మీ గర్ల్ ఫ్రెండ్ కౌగిలించుకునే ఉద్దేశం నాకు లేదు సార్. ఓకే ఓకే పోనీ వదిలేయ్యా. లేదు లేదు, మీరు ఫీల్ అయ్యారు. నేనెవరే? మీరు ఫీల్ అయ్యారు. లేదయ్యా. లక్ష్మి నా గర్ల్ ఫ్రెండ్ అనుకొని వీడిని ఇలా కౌగిలించుకున్నాను తప్ప. అది నా గర్ల్ ఫ్రెండ్ కాదు.
పర్లేదు పర్లేదు ఏం రాదయ్యా, చిన్న చిన్న పొరపాట్లు, నువ్వు పొరపాట్లు మళ్ళీ పొరపాట్లు చేయకు, కంగారు పడి. ఓకే నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే అని చెప్పాలి కానీ అంత లెంతీ డైలాగ్ చెప్పాలంటే మీకు మనసులో బాధ ఉంది. నా గర్ల్ ఫ్రెండ్ అనుకుని దీన్ని ఇందాక నుంచి చూస్తున్నాను, నా గర్ల్ ఫ్రెండ్ మీ గర్ల్ ఫ్రెండ్ అనుకుని ప్రేమించు లవ్. మా అన్నయ్య స్కిట్ లో వాడిన ఫేమస్ డైలాగ్ తీసుకొని నువ్వు జోక్ ఆఫ్ ది డే పెట్టుకుంటావా? అసలు ఏమనుకుంటున్నావు మా అన్నయ్య స్కిట్ అనుకుంటే? మీ అన్నయ్య క్రియేట్ చేశాడు అది, మీ అన్నయ్య క్రియేట్ చేశారా? టుప్పుకు చిరజబుడుకు నాటకంలో వచ్చింది, ప్రియరాగాలు సినిమాలో వచ్చింది, అది వాడు స్కిట్ కొట్టగానే నేను వాడితే తప్పేంట్రా ఇది మీ అన్నయ్య చెప్పు. సో నెక్స్ట్ ఎవరో చూద్దాం. నాగ్ బాబు సార్. అల్లరి హరీష్. హరీష్, మీరు హైవే మీద వెళ్తూ ఉన్నారు, ఒక అతను వచ్చి మీకు లిఫ్ట్ అడిగాడు, మీరు లిఫ్ట్ ఇచ్చారు, బండి ఎక్కిన తర్వాత అతనికి అర్థమైంది నువ్వు గే అని. సరే ఓకే రెడీ. ఎవ్వరు రావట్లేదు. లిఫ్ట్ 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 చెప్పండి. ఎంత బాగా ఆపారు. జస్ట్ అక్కడ అటువైపు వెళ్తున్నారు, అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. జస్ట్ అక్కడ దాకేనండి. అలాగా అక్కడ దాకా మీరు నడుచుకుంటే వెళ్ళొచ్చు కదా ప్లీజ్. కాదండి పోనీ సగం దాకే ఆపండి చాలు. ప్లీజ్ చాలా అర్జెంట్ పని అండి, ప్లీజ్ ఒక లైఫ్ ని కాపాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏమండి ఈ చేతులు కొంచెం తీయండి, కొంచెం బాగాలేదు అంటే. ఓకే ఓకే అంతే. కొంచెం ఎక్స్క్యూజ్ మీ, గుంతలు ఉన్న చోటు నుంచి టచ్ చేయకుండా కూర్చోలేరా? ఓకే ఓకే కాదు, ఆ గుంతలు ఉన్న చోటు నుంచి వెళ్ళండి. గుంతలు ఉన్న చోటు నుంచి ఎందుకు వెళ్ళడం? అంటే బండి స్పీడ్ బ్రేకర్ బాగుందని చెక్ చేసుకోవాలి కదండి. సస్పెన్షన్ నా బండి కంటే కాన్సంట్రేషన్ ఎక్కువ మీకే ఉంది. అదేనండి, వెళ్దామండి. ఏమనుకోద్దండి. సారీ. ఏంటి మీరు ఏం లేదండి, అస్తమానం టచ్ చేస్తే నేను ఇవ్వనండి లిఫ్ట్. ఓకే అప్పుడప్పుడు టచ్ చేస్తాను, కూర్చోండి. అంటే బండి మీరు బ్రేక్ వేస్తే ఎలా అండి, ఇలా ఆపుకుని ఎలా ఉండమంటారు చెప్పండి? ప్లీజ్ వెళ్ళండి. ఏం ప్లీజ్ రండి సార్, తొందరగా వెళ్ళాలి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి కూర్చోండి. ఓకే రెడీ. బ్రేక్ ఏంటండి? ఎన్ని రోజుల నుంచి ఈ రోడ్ లో వెయిట్ చేస్తున్నాను నాకు సరైన జోడి కోసం. ఎన్ని రాళ్ళకు దొరికే నా రాజా. నా ఫ్లాట్ కి అంటే నువ్వు స్ట్రైట్ కాదా? నేను నీలాగా ప్యూర్ కాదు, సేమ్ సేమ్. నాకు వేరే వాళ్ళు కావాలి. As usual, super boys. So, judges, फटाफट फन राउंड विनर एवरू राकेट राघव. We love bad boys. We wanna bad boys. We love bad boys. We wanna bad boys. The judges scores చూద్దామా? Let's start with Allari Harish and team. Roja garu. Radhan Dhanraj and team. Roja garu. Rocket Raghava and team. Roja garu. Venu Wonders and team. Roja garu. Shaking Sheshu and team. Roja garu. So Ivalti performer of the day goes to Venu Wonders. The judges, you're about to present to one and only Rocket Raghava garu. Please Venu garu, మీరు తీసుకోండి. ఇవాళ మీరు గెలిచారు 5000 rupees from Physicam Laboratories and 5000 rupees from Orthofit Oil and Capsules. సో వేణు గారు అలాగే ఒక అద్భుతమైన పోజ్ ఇస్తారా? ఇదేనండి మన జబర్దస్త్ అంటే ఫన్ ఫన్ ఫన్. మళ్ళీ రేపు కలుద్దాం. Until then, take care. Bye bye. We all love you.